హలో గైస్, వెల్కమ్ టు బ్లెండర్ బేసిక్స్ ఇన్ తెలుగు. ఈ డే 2 క్లాస్లో మనం ఎడిట్ మోడ్, టూల్స్ ఇన్ ఎడిట్ మోడ్ అండ్ సింపుల్ మోడల్స్ని ప్రాక్టీస్ చేద్దాం. సో ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యూటోరియల్స్ నేను ఏమైనా ఫాస్ట్గా చెప్తున్నట్లు అనిపిస్తే మీరు యూట్యూబ్ ప్లేబ్యాక్ సెట్టింగ్స్లో స్లో చేసి ఈ వీడియోని రిపీట్ చేసి చూడొచ్చు. వన్స్ అగైన్ హలో గాయస్, నా పేరు పృథ్వీ ఫ్రమ్ తెలుగు డిజిటల్ ఇన్ఫో. ఎలా ఉన్నారండి? దేవుని దయందు మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియోలో బ్లెండర్ డే 1 క్లాస్లో మనం బేసిక్ ఆపరేషన్స్ చూసాం, లైక్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ అండ్ ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో లాస్ట్ వీడియోలో మంచి రెస్పాన్సెస్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు కమెంట్ చూసినట్లయితే అంకిత గారు అండ్ గంగాధర్ గారు కమెంట్ చేశారు. యువర్ క్లాస్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని అంకిత అముల్ గారు అండ్ గంగాధర్ గారు వెయిటింగ్ మోర్ వీడియోస్ అని కమెంట్ చేశారు. థ్యాంక్ యూ అంకిత అముల్ గారు అండ్ గంగాధర్ గారు అండ్ టు ఆల్ ది సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇలా కమెంట్ చేస్తూ ఉంటే నాకు తెలుస్తుంది నేను పెట్టే వీడియో ట్యూటోరియల్స్ ఎలా ఉన్నాయో అండ్ రెస్పాన్సెస్ ఎలా వస్తున్నాయో అని తెలుస్తుంది. అండ్ అలాగే నేను ఇక్కడ మీకు ఒక చిన్న ఫామ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఈ ఫామ్ ఫిలప్ చేయొచ్చు. ఈ కోర్స్ ఎట్లా ఉంది, మీకు ఈ కోర్స్లో ఇంకేమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. సో ఐ హోప్ మీ అందరూ ఈ ఫామ్ ఫిలప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కొంచెం కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో ట్యూటోరియల్ బిగినర్స్ లెవెల్లో నేను చెప్పాను, సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఈ వీడియోని మీరు పార్ట్స్గా కూడా చూడొచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో నేను టైమ్ లైన్ పెట్టాను. సో మీరు పర్టికులర్ టైమ్ లైన్ని క్లిక్ చేస్తే మీరు అక్కడికి స్కిప్ అవుతారు. ఆల్ రైట్ గైస్, బ్లెండర్ బేసిక్స్ ఇన్ తెలుగు డే 2 క్లాస్ని మనం స్టార్ట్ చేద్దాం. ఎడిట్ మోడ్. సో ఎడిట్ మోడ్లో మనం ఏం చేయగలుగుతాం? సో డిఫాల్ట్ లేఅవుట్ అంటే ఆబ్జెక్ట్ మోడ్లో మనం ఓన్లీ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చేయగలుగుతాం. అదే మనం ఎడిట్ మోడ్లో ఈ మోడల్ని మనకి ఎలా కావాలంటే అలా రూపొందించవచ్చు. ఒక ఆబ్జెక్ట్ని మనం కంప్లీట్గా ఎట్లా కావాలనుకుంటే అట్లా డిఫార్మ్ చేయొచ్చు. సో ఎట్ ప్రెజెంట్ మీరు ఏం చేయనవసరం లేదండి, నేను బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మీకు చెప్తున్నాను. బేసిక్గా మోడలింగ్ చేయాలంటే మనకి డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఆబ్జెక్ట్ మోడ్, ఎడిట్ మోడ్ అండ్ స్కల్ప్ మోడ్. ఈ మోడ్స్లో ఉన్న టూల్స్ని యూజ్ చేసి మనం ఒక క్యూబ్ని కానీ లేకపోతే ఒక మెష్ని మనం ఆకారాన్ని రూపొందిస్తాం. ఆబ్జెక్ట్ మోడ్లో మనం బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ని చేయగలుగుతాం. అలాగే ఎడిట్ మోడ్లో మనం మెజారిటీ ఆఫ్ ఎడిటింగ్ని చేస్తాం. అండ్ స్కల్ప్ మోడ్లో మనం ఫ్రీ హ్యాండ్ టూల్స్ యూజ్ చేసి మనం ఒక ఆకారాన్ని ఫామ్ చేస్తాం. నేను కంప్లీట్గా ఫ్రీగా హ్యాండ్ యూజ్ చేసి నాకు ఎలా కావాలనుకుంటే నేను అలా దాన్ని రూపొందించగలుగుతాను అనమాట. సో మనం ఎడిట్ మోడ్ యూజ్ చేసి మెషెస్, కర్వ్స్, సర్ఫేసెస్, మెటాబాల్స్, టెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ లాటిసెస్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను బ్లెండర్ ఓపెన్ చేశాను అండ్ జనరల్ మీద క్లిక్ చేశాను. సో ఇది బేసిక్ మోడ్ అనమాట. సో దీంట్లో మనం బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రమే చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిట్ మోడ్లోకి మనం ఎలా వెళ్ళాలి? ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ మోడ్ అని ఉంది కదా. సో డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఎడిట్ మోడ్. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆబ్జెక్ట్ని కంప్లీట్గా మనం డిఫార్మ్ చేయడానికి మనకి వర్టెసెస్, ఎడ్జెస్, ఫేసెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎడిట్ మోడ్ అని ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి మనం యాక్సెస్ చేయొచ్చు ఆబ్జెక్ట్ మోడ్ అండ్ ఎడిట్ మోడ్. సో ఆల్రైట్ గైస్, అలా కాకుండా నేను షార్ట్కట్కి యూజ్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది అనుకుంటే సింపుల్గా మీరు ట్యాబ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూశారు కదా. సో నేను ఏమైతే చేస్తూ ఉంటానో ఆ కమాండ్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇక్కడ నేను ట్యాబ్ క్లిక్ చేశాను, అది ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చేసింది. మళ్ళీ నేను కీబోర్డ్ మీద ట్యాబ్ క్లిక్ చేస్తే
ఎడిట్ మోడ్లోకి ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇలా మనం ఎడిట్ మోడ్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఆల్ రైట్, ఇక్కడ చూడండి, నేను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎడిట్ మోడ్లో నేను సపోజ్ ఇక్కడ నేను ఒక సిలిండర్ తీసుకున్నాను అండ్ అలాగే ఇంకో నేను సరే ఇక్కడ ఐకాన్స్ పి అని తీసుకున్నాను. చూడండి, ఈ 3 ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాను నేను. సపోజ్ ఇప్పుడు నేను ఈ క్యూబ్ని ఎడిట్ చేయాలి. నేను ట్యాబ్ క్లిక్ చేస్తాను. సో ఎడిట్ మోడ్లోకి నేను ప్రవేశించాను. ఎడిట్ మోడ్ అని వచ్చింది ఇక్కడ. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని నేను కంప్లీట్గా నేను మోడిఫై చేయొచ్చు, కానీ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని క్లిక్ చేస్తుంటే, ఇక్కడ సిలిండర్ని క్లిక్ చేస్తుంటే ఈ సిలిండర్ నాకు క్లిక్ చేయడానికి యాక్సెస్ ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎట్లా అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఎడిట్ మోడ్లోకి పంపిస్తే వేరే ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేయలేం. సపోజ్ చూడండి, నేను సిలిండర్ సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్తున్నాను. ఆబ్జెక్ట్ ఎడిట్ మోడ్ లేదా ట్యాబ్, సింపుల్గా ట్యాబ్ క్లిక్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వస్తారు. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేయాలనుకుంటే క్లిక్ అవ్వదు. సో ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ని మాత్రం కంప్లీట్గా డిఫార్మ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలనుకుంటే అలా. చూడండి, నేను ఇలా డిఫార్మ్ చేసి నేను ఇక్కడ మళ్ళీ ఆబ్జెక్ట్స్ని నేను ఇక్కడ యాడ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ప్లేన్ యాడ్ చేయొచ్చు నేను. చూడండి, యాడ్ క్యూబ్, సర్కిల్, యూవీ, ఇట్లా టోరస్ అని. సో ఇవన్నీ నేను యాడ్ చేయొచ్చు, కానీ ఇవన్నీ నేను ఇక్కడ మోడిఫై చేయడానికి నాకు ఉంటుంది, కానీ వీటిని మాత్రం నేను సెలెక్ట్ చేయలేను. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ బేసిక్ లేఅవుట్లోకి వెళ్తాను. సో ఆబ్జెక్ట్ మోడ్లోకి వచ్చాను. సో ఆబ్జెక్ట్ మోడ్లో చూడంగానే ఈ రెండు ఒక ఆబ్జెక్ట్ కింద వచ్చేసినాయి అండ్ ఇవి వేరే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, చూసారా? సో అట్లా అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఎడిట్ చేయాలంటే అవ్వదు. సో సపోజ్ ఇక్కడ బేసిక్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తే చూడండి, మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. సో ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే నేను మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి అండ్ వీటిని డిఫార్మ్ చేయాలనుకుంటే డిఫార్మ్. ఇంకొక మెయిన్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎడిట్ మోడ్లో ఇలా డాట్స్గా ఇట్లా లైన్గా ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఈ ఫేస్ ఈ మొత్తం వీటిని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ని డిఫార్మ్ చేయొచ్చు. సో వీటిని ఏమంటారంటే ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, వర్టెక్స్, ఎడ్జ్ అండ్ ఫేస్. సో ఇవేంటి అసలు, వీటి మీనింగ్ ఏంటి? వర్టెక్స్, ఎడ్జెస్ అండ్ ఫేస్, వీటిని యూజ్ చేసి మనం ఆ ఆబ్జెక్ట్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఒక స్ట్రక్చర్ని ఫార్మ్ చేయాలంటే ఒక స్ట్రక్చర్లో బేసిక్గా ఒక సపోజ్ ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీంట్లో వర్టిసెస్, ఎడ్జెస్, ఫేసెస్ ఉంటేనే ఒక కంప్లీట్ ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ క్యూబ్లో అన్నీ ఉన్నాయి, వర్టిసెస్ ఉన్నాయి, ఫేసెస్ ఉన్నాయి అండ్ ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇది కంప్లీట్ ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అయింది. సో వర్టిసెస్ అంటే ఏంటి? వర్టిసెస్ అంటే ఏం లేదండి, సింపుల్గా చూడండి, డాట్ కనిపిస్తున్నాయి కదా, డాట్స్, వీటిని వర్టిసెస్ అంటారు. అండ్ అలాగే ఎడ్జెస్ అంటే ఏంటి? సో ఇవి ఉన్నాయి కదా, ఈ లైన్స్, వీటన్నిటిని ఎడ్జెస్ అని అంటారు. అండ్ ఫేస్ అంటే ఏంటి? ఫేసెస్ అంటే ఇవి ఉన్నాయి కదా ఇక్కడ కంప్లీట్గా సర్ఫేస్, ఈ సర్ఫేసెస్ని మనం ఫేసెస్ అంటాం అనమాట. అసలు వీటి గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి బ్రదర్ అంటే, ఎందుకంటే గాయస్, ఒక స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే మెయిన్లీ మనకి వర్టిసెస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్ అనేవి ఉండాలి కంపల్సరీగా, అప్పుడే ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ అన్ని వర్టిసెస్ ఉన్నాయి, ఫేసెస్ ఉన్నాయి అండ్ ఎడ్జెస్ ఉన్నాయి, కాబట్టి ఈ క్యూబ్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇంకోటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నేను అన్నిటినీ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి, సో ఈ డాట్స్ అన్ని చూస్తున్నారు కదా, సో ఇవి వర్టిసెస్. కానీ ఇక్కడ చూడండి, ఇది ఇంకో డాట్ ఉంది, ఇది వర్టిసెస్ కాదండి. సో ఇది ఆబ్జెక్ట్ ఆరిజిన్. సో మీరు మిస్టేక్ అవ్వకండి. సో ఆబ్జెక్ట్ ఆరిజిన్కి అండ్ వర్టిసెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆబ్జెక్ట్ ఆరిజిన్ అంటే మనకి ఆబ్జెక్ట్ యొక్క ఆరిజిన్ అనమాట, అంటే సెంటర్ పాయింట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క మెయిన్ మిడిల్ పాయింట్.
అండ్ వర్టిసెస్ అంటే ఇవి చూడండి, ఇవి వర్టిసెస్. నేను ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. సో అది వర్టిసెస్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 1 2 3 బటన్స్, వర్టిసెస్, ఎడ్జెస్, ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. మీకు రైట్ సైడ్లో ఉన్న కీస్ ఏమో మీకు డిఫరెంట్ వ్యూస్ని చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. లైక్ 1 అంటే ఫ్రంట్ వ్యూ, 3 అంటే సైడ్ వ్యూ. ఎడిట్ మోడ్లో 1 క్లిక్ చేస్తే మీకు వర్టిసెస్ సెలెక్ట్ అవుతుంది, 2 క్లిక్ చేస్తే ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ 3 క్లిక్ చేస్తే ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది షార్ట్కట్ కీస్ అనమాట, ఈజీగా ఉండడానికి. సో బ్లెండర్లో ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ మెషెస్ అనేవి ఉన్నాయి, వాటిని ప్రిమిటివ్స్ అంటారు. ఈ సింపుల్ ప్రిమిటివ్స్ని యూజ్ చేసి మోడలింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. ఆల్రైట్ గైస్, ఎడిట్ మోడ్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు టూల్స్ గురించి నేర్చుకుందాం. టూల్స్ ఇన్ ఎడిట్ మోడ్. నేను ఎడిట్ మోడ్లోకి వచ్చాను. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని, సపోజ్ ఈ క్యూబ్ని నేను మోడిఫై చేయాలి. ఇక్కడ ఈ టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టూల్స్ని నేను యూజ్ చేసి ఈ క్యూబ్ని నేను కంప్లీట్గా డీఫార్మ్ చేయగలుగుతాను. సో ఇక్కడ చూడండి గాయస్, ఆల్రెడీ కొన్ని టూల్స్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే లైక్ ఇది బేసిక్ సెలెక్షన్ టూల్ అని సెలెక్ట్ చేయడానికి, ఇది రొటేట్ టూల్ అని, మూవ్ టూల్, రొటేట్ టూల్, అండ్ స్కేలింగ్ టూల్, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ మొత్తం మనం ఆల్రెడీ చూసాం. యానోటేషన్ అని, మెజరింగ్ టూల్ అని మనం ఆల్రెడీ చూసాం. సో ఎడిట్ మోడ్లో మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు వర్టిసెస్ని, ఎడ్జెస్ని అండ్ ఫేసెస్ని కూడా డిఫార్మ్ చేయొచ్చు. మీరు వర్టిసెస్ని, ఎడ్జెస్ని అండ్ ఫేసెస్ని మీరు మూవ్ చేయొచ్చు, స్కేలింగ్ చేయొచ్చు అండ్ రొటేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మనం సెలెక్షన్, ఇక్కడ కంటిన్యూస్గా మనం ఈ టూల్స్ గురించి అన్నిటిని మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెలెక్ట్ బాక్స్. ఇక్కడ చూసారు కదా సెలెక్ట్ బాక్స్, ఈ టూల్ మీద మీరు లెఫ్ట్ క్లిక్ చేసి ఉంచితే మీకు ఇట్లా వస్తాయి, టూల్స్ వస్తాయి అన్నమాట. సో చూడండి, ట్వీక్ అని, సెలెక్ట్ బాక్స్ అని, సెలెక్ట్ సర్కిల్ అని, సెలెక్ట్ లేసో అని వచ్చింది. సో వీటి గురించి చూద్దాం. సో ఆల్రైట్ గైస్, బేసిక్ సెలెక్షన్ టూల్ గురించి నేర్చుకుందాం. సో నేను స్కేల్ చేస్తున్నాను. సో టాప్ వ్యూలో ఉన్నాను. ఇప్పుడు ఈ మెష్ని నేను సబ్ డివైడ్ చేస్తున్నాను. 1 2 3 అండ్ 3 టైమ్స్ సబ్ డివైడ్ చేశాను. స్టార్టింగ్లో మీకు బేసిక్గా బాక్స్ సెలెక్షన్ మోడ్లో ఉంటుంది. సో ఇది బాక్స్ సెలెక్షన్ మోడ్ ఏంటంటే సింపుల్గా చూడండి, మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే బాక్స్ లాగా అపియర్ అవుతుంది. సో మీరు ఎక్కడి దాకా అయితే సెలెక్ట్ చేస్తారో అక్కడ దాకా వర్టిసెస్ కానీ, ఎడ్జెస్ కానీ, ఫేసెస్ కానీ సెలెక్ట్ అవుతాయి. ఆల్రైట్, సో అలాగే సర్కిల్ సెలెక్ట్ ఏమో సర్కిల్ లాగా ఉంది కదా సెలెక్షన్ టూల్. సో మీరు ఒకేలా ఇక్కడ క్లిక్ చేసి పెయింట్ చేశారనుకోండి, సో మీరు ఎక్కడెక్కడైతే పెయింట్ చేస్తున్నారో అక్కడ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సో ఇది ఫేస్లో పెట్టుకోండి. ఫేస్లోకి వచ్చాను, ఇప్పుడు చూడండి. సో పెయింట్ చేస్తున్నాను. అండ్ లేసో టూల్. సో ఈ లేసో టూల్ ఏంటంటే చూడండి, సపోజ్ నేను వర్టెక్స్ మోడ్లో ఉన్నాను. సో వర్టిసెస్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, నేను క్లిక్ చేసి డ్రాగ్ చేసి మౌస్ని తిప్పుతున్నాను. సో నాకు ఇక్కడ దాకా కావాలనుకోండి, సో ఇక్కడ దాకా తిప్పేసి వదిలేస్తే సో ఇక్కడైతే ఏమేమైతే ఉన్నాయో దాని కిందలో వచ్చిన అన్ని వర్టిసెస్ని సెలెక్ట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, స్టార్ట్ చేశాను, ఇట్లా వెళ్ళాను, ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేశాను, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ వర్టిసెస్ని వదిలేసాను అండ్ ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడతో ఆపేసాను, వదిలేసాను. సో చూసారా, ఏవైతే సెలెక్ట్ చేశానో ఆ వర్టిసెస్ మాత్రమే సెలెక్ట్ అయింది. సో
ఇవి బేసిక్ సెలక్షన్ టూల్ అనమాట. సో ట్వీక్ అనేది ఏంటంటే మీకు బేసిక్గా సపోజ్ వర్టెక్స్ మోడ్లో ఉన్నారు. సో నేను ఈ వర్టెక్స్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను డ్రాగ్ చేయొచ్చు. ఎటు కావాలనుకుంటే అటు ఫ్రీగా డ్రాగ్ చేయొచ్చు. సో ఇది ట్వీక్ అనమాట. సో మీరు బేసిక్గా సెలెక్ట్ బాక్స్ అని ఉంది కదా, సో ఈ బాక్స్ సెలెక్షన్ టూల్ని యూజ్ చేయండి ఎప్పుడు. ఆల్ రైట్, ఇది బేసిక్ సెలెక్షన్ టూల్. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ సెలెక్షన్స్. అది ఎలా చేయాలంటే సపోజ్ నేను ఈ ఆబ్జెక్ట్ని సబ్ డివైడ్ చేస్తున్నాను. ఆల్ క్లిక్ చేశాను, ఏ క్లిక్ చేశాను, ఇక్కడ చూసారు కదా, ఏ క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చాను, సబ్ డివైడ్ 2 సార్లు సబ్ డివిజన్ చేశాను. ఒక 3D మోడల్ అనేది వేరియస్ నెంబర్ ఆఫ్ పాలిగన్స్తో తయారై ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో ఇది ఒక చిన్న పాలిగాన్, సో ఇది ఒక చిన్న పాలిగాన్, అట్లా వేరియస్ నెంబర్ ఆఫ్ పాలిగన్స్తో తయారై ఉంటుంది. సో ఇక్కడ రెక్టాంగులర్ ఏరియాస్ ఉన్నాయి కదా, సో ఈ వీటిని పాలిగన్స్ అంటారు. సో అసలు పాలిగన్స్ ఎందుకు ఉండాలి ఒక 3D మోడల్లో? సో పాలిగన్స్ 3D మోడల్లో ఉంటే మీ 3D మోడల్కి పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుంది. తగినన్ని పాలిగన్స్ ఒక 3D మోడల్లో ఉంటే మీకు సరిపోతుంది. సో ఇది మీకు ముందు అర్థమవుతుంది. సో బేసిక్గా ప్రస్తుతం ఎక్స్ప్లెనేషన్ చేయడానికి నేను ఇక్కడ ఈ క్యూబ్ని నేను సబ్ డివైడ్ చేస్తున్నాను. సబ్ డివైడ్ చేసిన క్యూబ్ని మనం ఈ వర్టిసెస్, ఎడ్జెస్, ఫేసెస్కి మనకి యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఒకవేళ మల్టిపుల్ ఫేసెస్ కానీ ఎడ్జెస్ కానీ వర్టిసెస్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్రైట్, సపోజ్ చూడండి, నేను 1 2 3 4, సో ఈ 4 కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ 4 కార్నర్స్లో ఉన్న ఫేసెస్ని నేను మల్టిపుల్ ఫేసెస్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే ఎలా సెలెక్ట్ చేయొచ్చు? సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫేస్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకోండి, షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్, అలాగే సేమ్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్. సో ఇలా మీరు మల్టిపుల్ ఫేసెస్ని, లేకపోతే ఎడ్జెస్ని, లేకపోతే వర్టిసెస్ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సపోజ్ 1 2 3 4 అండ్ 5, ఈ 5 వర్టిసెస్ని సెలెక్ట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి? సో ఈ 5 వర్టిసెస్ని నేను సెలెక్ట్ చేయాలంటే నేనేం చేయాలంటే ఫస్ట్ ఒక వర్టిసెస్ని నేను క్లిక్ చేశాను. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకున్నాను, లెఫ్ట్ క్లిక్, షిఫ్ట్ అండ్ లెఫ్ట్ క్లిక్. సో చూసారా, సో ఇది కంటిన్యూస్గా సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇది అనుకోలేదు మనం ఇందాక, కానీ ఇది కూడా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇది ఎలా తీసేయాలంటే సేమ్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్, చూడండి డీసెలెక్ట్ అయిపోయింది. ఈ 4 వర్టిసెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఇట్లా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయొచ్చు, లేదా సింగిల్ వర్టిసెస్ని ఇండివిజువల్గా సెలెక్ట్ చేయొచ్చు. ఇండివిజువల్గా సెలెక్ట్ చేయాలంటే ఇందాక చూసాం కదా, షిఫ్ట్ పట్టుకోవాలి, లెఫ్ట్ క్లిక్. సో షిఫ్ట్ పట్టుకున్నాను, లెఫ్ట్ క్లిక్. అలాగే ఈ వర్టిసెస్ కూడా కావాలనుకుంటే షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్, షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ క్లిక్. ఓకే, ఇట్లా మీరు వేరియస్ వర్టిసెస్ని, ఫేసెస్ని, ఎడ్జెస్ని సెలెక్ట్ చేయొచ్చు. సపోజ్ నేను ఫేస్ మోడ్లోకి వెళ్ళాను. సో నేను 7 టాప్ వ్యూలో ఉన్నాను, పైనుంచి ఈ క్యూబ్ని చూస్తున్నాను. సో నేను ఈ ఫేస్ని క్లిక్ చేశాను. ఈ ఫేస్ దాకా నాకు సెలెక్షన్ కావాలి. అప్పుడు నేనేం చేయగలను? సింపుల్గా ఇలా డ్రాగ్ చేయగలను. అలా కాకుండా ఇంకో మెథడ్ ఏంటంటే, క్లిక్ చేశారు కదా, ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్రెస్ చేసి ఇక్కడ దాకా నాకు సెలెక్షన్ కావాలనుకుంటే లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఇక్కడ దాకా సెలెక్ట్ అయిపోతాయి. ఇది షార్టెస్ట్ పాత్ని వెతుక్కొని సెలెక్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ నేను
నాకు ఇక్కడ కావాలి. సపోజ్ ఇప్పుడు ఇనీషియల్‌గా యాక్టివ్‌గా ఉన్నది ఈ ఏరియా. సో, నేను ఇక్కడ క్లిక్ చేశాననుకోండి కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ క్లిక్ చూడండి. షార్టెస్ట్ పాత్ వెతుక్కొని ఇక్కడికొచ్చింది. అంటే అది ఆటోమేటిక్‌గా సెర్చ్ చేస్తుంది. ఓకే. అలా కాకుండా మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలనుకుంటే చూడండి. మొత్తం సెలక్షన్ కావాలనుకుంటే షార్టెస్ట్ పాత్ వెతుక్కొని అది ఆటోమేటిక్‌గా వస్తుంది చూడండి. చూసారా? ఇనీషియల్‌గా ఓన్ పార్ట్ డిటర్మైన్ చేసి అది సెలెక్ట్ అవుతుంది. ఆల్రైట్, ఫ్రంట్ వ్యూలో ఉన్నానండి. ఫ్రంట్ వ్యూకి వచ్చాను. సో నేను ఇప్పుడు సపోజ్ ఫేసెస్లో ఉన్నాను. ఈ ఫేసెస్ అన్నిటినీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, సారీ, ఈ ఫేసెస్ మొత్తం సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే వెనక సైడ్ కూడా ఫేసెస్ సెలెక్ట్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. కానీ ఇన్ ద ఫ్యాక్ట్ ఏంటంటే చూడండి, వెనక సైడ్ మాత్రం సెలెక్ట్ అవ్వండి. ఎక్కడి దాకా అయితే ఫేసెస్ అనేవి కనిపిస్తాయో స్క్రీన్ అంటే ఫ్రంట్ వ్యూలో అక్కడి దాకా మాత్రం సెలెక్ట్ అవుతాయి. ఒకవేళ మీరు మొత్తం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటే చూడండి, వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళాను. వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలనుకుంటే నేను చూడండి బ్యాక్ సైడ్ కూడా అక్కడ దాకే సెలెక్ట్ అవ్వాలనుకుంటే చూడండి క్లిక్ చేశాను, సాలిడ్లోకి వెళ్ళాను. చూడండి వెనుక సైడ్ కూడా సెలెక్ట్ అయింది. సో చూసారు కదా. సో అలా సెలెక్షన్ అనేది మీరు చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు కర్సర్ టూల్ మీరు ఎక్కడ కావాలనుకుంటే కర్సర్ టూల్ స్క్రీన్ మీద ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడికి కర్సర్ టూల్ మూవ్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్ని యాడ్ చేయాలనుకుంటే సింపుల్గా యాడ్ క్లిక్ చేస్తే మీకు కర్సర్ అయితే ఎక్కడైతే ఉందో 3D కర్సర్ అక్కడ ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ని మీరు యాడ్ చేయొచ్చు. త్రీడీ కర్సర్ని మరలా ఆరిజిన్ పొజిషన్కి తీసుకురావాలనుకుంటే కంట్రోల్ ఎస్ క్లిక్ చేసి ఉంచి మీ మౌస్ని ఇక్కడ చూసారు కదా కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్. సో కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్ వైపు తీసుకొస్తే 3D కర్సర్ అనేది ఆరిజిన్ పొజిషన్కి వస్తుంది. సో ఆల్రైట్ గైస్, ఇప్పుడు మనం మూవ్ టూల్ని చూద్దాం. సో మూవ్ టూల్ యూస్ చేసి మనం ఎడిట్ మోడ్లో ఏం చేయగలుగుతాం. సో మూవ్ టూల్ ఆల్రెడీ మనం చూసాం. సపోజ్ మూవ్ టూల్ యూస్ చేసి మనం క్యూబ్ని లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ఎటు కావాలనుకుంటే అటు మూవ్ చేయొచ్చు. ఆల్రైట్, సో మూవ్ టూల్ యూస్ చేసి మనం ఆబ్జెక్ట్ని మూవ్ చేయొచ్చు అని మనకి తెలుసు. కానీ ఇక్కడ మనకి వర్టిసెస్, ఎడ్జెస్ అండ్ ఫేసెస్ని కూడా మనం మూవ్ చేయొచ్చు. సపోజ్ చూడండి, నేను ఓన్లీ పై ఫేస్ని నేను క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను జెడ్ యాక్సిస్లో దీన్ని మూవ్ చేస్తున్నాను. ఆల్రైట్, అలాగే అలా కాకుండా నేను ఎడ్జ్ని మూవ్ చేయాలనుకోండి. సపోజ్ నేను ఈ ఎడ్జ్ని మూవ్ చేయాలనుకుంటే చూడండి, చూసారా. అలా కాకుండా వర్టిసెస్ని నేను మూవ్ చేయాలనుకుంటే ఒక వర్టిసెస్ని క్లిక్ చేశాను అండ్ నాకు ఎటువైపు కావాలి. సపోజ్ నాకు ఎక్స్ వైపు కావాలనుకుంటే ఎక్స్ వైపు నేను మూవ్ చేయొచ్చు. సో ఇలా మీరు వర్టిసెస్ని, ఎడ్జెస్ని అండ్ ఫేసెస్ని మూవ్ టూల్ యూస్ చేసి ఇన్ డెప్త్గా మూవ్ చేయగలుగుతారు. ఆబ్జెక్ట్ని సర్టెన్ ప్లేస్కి మూవ్ చేశారనుకోండి, ఇప్పుడు ఆల్ట్ జీ క్లిక్ చేస్తే చూడండి ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళదు. ఈ టైంలో ఏం చేయాలంటే సింపుల్గా కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తే మీరు చేసిన యాక్షన్స్ మొత్తం అండు అయిపోతుంది. సో ఆల్రైట్, ఇప్పుడు రొటేట్ టూల్. సో ఇది కూడా సేమేనండి. ఎడిట్ మోడ్లో నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను క్యూబ్ లాగా ఫార్మేషన్ రావడానికి. సో ఎడిట్ మోడ్లో చూడండి, సపోజ్ నేను ఈ ఫేస్ని క్లిక్ చేశాను. ఈ ఫేస్ని నేను రొటేట్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ చూడండి అలాంగ్ జెడ్ యాక్సిస్ ఎలా రొటేట్ చేయాలి, నేను జెడ్ యాక్సిస్ చుట్టూతా రొటేట్ చేయాలనుకుంటున్నాను. ఆల్రైట్, సో రొటేషన్లోకి వెళ్ళాను, ఫేస్ సెలెక్ట్ అయి ఉంది ఆల్రెడీ.
చూడండి, జెడ్ యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్. ఓకే, సో ఇలా మీరు ఫేస్ని, ఎడ్జెస్ని రొటేట్ చేయొచ్చు. ఆల్రైట్, సపోజ్ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రైట్, చూడండి. ఓకే, చూడండి. ఆల్రైట్, ఇట్లా మీరు ఎడ్జెస్ని, ఫేసెస్ని మీరు రొటేట్ చేయొచ్చు. సో ఇప్పుడు స్కేల్ టూల్ గురించి చూద్దాం. సో సేమ్ అండి, స్కేల్ టూల్ యూస్ చేసి మనం ఆబ్జెక్ట్ని స్కేలింగ్ చేయొచ్చు. కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ క్యూబ్ ఫార్మేషన్ అవడానికి. లేకపోతే మీరు ఈ క్యూబ్ని డిలీట్ చేసేసి వేరే క్యూబ్ని మీరు తీసుకోవచ్చు. నేను ఈ ఫేస్ని సెలెక్ట్ చేస్తున్నాను. కీబోర్డ్ మీద 3 క్లిక్ చేశాను, ఫేస్ సెలెక్షన్ యాక్టివేట్ అయింది, ఫేస్ క్లిక్ చేశాను. అండ్ ఇప్పుడు నేను స్కేల్ చేయాలి. సో స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్, స్కేల్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఇలా మీరు ఎడిట్ మోడ్లో స్కేలింగ్ చేయొచ్చు. సో ఆల్ రైట్, సో మూవ్, రొటేట్ అండ్ స్కేల్, ఈ 3 మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ టూల్లో మనకు కనిపిస్తుంది. చూడండి, రొటేట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు అండ్ స్కేలింగ్ కూడా చేయొచ్చు. అలా కాకుండా మీరు షార్ట్కట్ కీస్ యూజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మూవ్ చేయడానికి జీ క్లిక్ చేసి ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సపోజ్ నేను జెడ్ డైరెక్షన్ అనుకుంటే జెడ్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేయాలనుకుంటే సింపుల్గా జీ క్లిక్ చేసి ఎక్స్ క్లిక్ చేయాలి. ఓకే, అలాగే వై ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఆ డైరెక్షన్. అలాగే ఎస్ క్లిక్ చేసి ఏ డైరెక్షన్లో కావాలి, వై డైరెక్షన్లోనా ఎక్స్ డైరెక్షన్లో. సో వై అయితే వై క్లిక్ చేయాలి, ఎక్స్ అయితే ఎక్స్. సో అలా స్కేల్ చేయొచ్చు. అలాగే రొటేషన్ అలాంగ్ ఎక్స్, వై అండ్ జెడ్. ఆల్రైట్, సో ఇప్పుడు ఎక్స్ట్రూషన్ టూల్ గురించి చూద్దాం. సో ఎక్స్ట్రూషన్ టూల్ యూజ్ చేసి మనం ఒక ఆబ్జెక్ట్కి మెటీరియల్ యాడ్ చేయవచ్చు అనమాట. ఆల్రైట్, ఇక్కడ నుంచి మీరు ఎక్స్ట్రూషన్ టూల్ని యాక్టివేట్ చేయొచ్చు. లేదా షార్ట్ కట్ కీ యూజ్ చేసుకుంటానంటే మీరు సింపుల్గా ఈ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఈ క్యూబ్ని నేను ఆల్ క్లిక్ చేశాను. సో అన్ని ఫేసెస్ సెలెక్ట్ అయినాయి. అండ్ ఇప్పుడు ఈ క్యూబ్ని నేను సబ్ డివైడ్ చేస్తున్నాను. 1, 2 టైమ్స్ సబ్ డివైడ్ చేశాను. ఆల్రైట్, సో ఈ 4 ఫేసెస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సెలెక్టెడ్ ఫేసెస్ని ఎక్స్ట్రూడ్ చేయాలంటే సింపుల్గా ఎక్స్ట్రూడ్ టూల్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఫామ్ అయింది కదా, ఈ ప్లస్ని నేను పైకి లాగుతాను. సో చూడండి, ఎక్స్ట్రూషన్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో అలా కాకుండా చూడండి, నేను ఈ 4 ఫేసెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. 1, 2, 3, 4. ఓకే, ఈ 4 ఫేసెస్ని లోపల వైపు ఎక్స్ట్రూషన్ చేయాలంటే ఎక్స్ట్రూడ్ మీద క్లిక్ చేశాను అండ్ లోపలికి నెడుతున్నాను. చూడండి, సో ఇలా మీరు ఎక్స్ట్రూషన్ టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రూషన్స్లోనే మీకు వేరే టైప్స్ ఉన్నాయండి. మీరు ఎక్స్ట్రూషన్ టూల్ని క్లిక్ చేసి ఉంచితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. బేసిక్గా మనం ఇది యూజ్ చేస్తాం, ఎక్స్ట్రూడ్ రీజన్ అనే టూల్ని. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ అని, ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ అని, ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ అని అండ్ ఎక్స్ట్రూడ్ టు కర్సర్ అని ఉంది. సో వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్స్. సో ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్స్ అంటే ఏం లేదండి, మీకు ఎడ్జెస్ అనేవి ఫామ్ అవ్వవు. సపోజ్ చూడండి, ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నేను చూడండి ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి నేను పైకి లాగుతున్నాను. సో చూడండి, యాక్చువల్గా అయితే ఇక్కడ ఎడ్జ్ అనేది ఫామ్ అవ్వాలి, కానీ ఫామ్ అవ్వలేదు. ఓకే, సో ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్స్ యూజ్ చేసి మనం ఎడ్జెస్ని డిజాల్వ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, అదే నేను నార్మల్ ఎక్స్ట్రూషన్ యూజ్ చేసి ఈ ఫేస్ని నేను చూడండి ఎక్స్ట్రూడ్ చేస్తే చూడండి ఇక్కడ ఎడ్జ్ ఫామ్ అయింది.
ఓకే, చూడండి ఎడ్జ్ ఫామ్ అయింది, వేరే ఎడ్జ్. ఓకే, అలా కాకుండా ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎడ్జ్ అనేది ఫామ్ అవ్వదు, ఇప్పుడు కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది, చూసారా? సో అలా మీరు ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ని యూజ్ చేయొచ్చు. నేను ఒక స్పియర్ని యాడ్ చేస్తున్నాను, యూవీ స్పియర్ని. ఆల్రైట్, నేను ఈ యూవీ స్పియర్ని మూవ్ టూల్ యూజ్ చేసి పక్కకి లాగాను అండ్ స్కేల్ చేస్తున్నాను కొంచెం లార్జ్గా. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ చూద్దాం. సో ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ అంటే ఏంటి? 1 2 3 4 ఈ 4 ఫేసెస్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను, నార్మల్ ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను. సో చూడండి, ఎక్స్ట్రూజన్ అనేది జరిగింది ఇక్కడ. సో 4 అనేవి, ఈ 4 ఫేసెస్ అనేవి ఒకేసారి ఎక్స్ట్రూడ్ అయినాయి. అలా కాకుండా ఇక్కడ చూడండి, 1 2 3 4 ఈ 4 ఫేసెస్ని నేను ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్ క్లిక్ చేస్తే చూడండి, చూసారా? ఇండివిజువల్గా అవి ఎక్స్ట్రూడ్ అయినాయి, ఒకే సర్ఫేస్గా ఎక్స్ట్రూడ్ అవ్వలేదు. సో నార్మల్ ఎక్స్ట్రూషన్కి ఎక్స్ట్రూడ్ ఇండివిజువల్కి డిఫరెన్స్ అనేది అదనమాట. ఎక్స్ట్రూడ్ టు కర్సర్ చూద్దాం. సో ఎక్స్ట్రూడ్ టు కర్సర్ అంటే ఏం లేదండి, సింపుల్గా సపోజ్ నేను సైడ్ వ్యూలో ఉన్నాను. ఇక్కడ సైడ్ వ్యూలో నేను సపోజ్ ఈ ఫేస్ క్లిక్ చేశాను అనుకోండి, బాక్స్ సెలెక్షన్లోకి వెళ్ళాను అండ్ ఈ ఫేస్ క్లిక్ చేశాను. ఇప్పుడు సైడ్ వ్యూకి వచ్చాను. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ టు కర్సర్ క్లిక్ చేస్తే మీరు కర్సర్ ఎక్కడికైతే తీసుకెళ్తారో, సపోజ్ చూడండి ఇక్కడ తీసుకెళ్ళి నేను లెఫ్ట్ క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్గా క్లిక్ చేసినంత వరకు ఎక్స్ట్రూషన్ అనేది జరుగుతుంది. సో చూడండి, ఆల్రైట్. సో ఇలా మీరు ఎక్స్ట్రూడ్ టు కర్సర్ అనే టూల్ని మీరు యూస్ చేయొచ్చు. ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా నేను ఇంకో యూవీ స్పియర్ని యాడ్ చేస్తున్నాను, స్కేల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, సపోజ్ నేను సైడ్ వ్యూలో ఉన్నాను. నేను ఇక్కడ చూడండి, ఇది సెంటర్ కదా, నేను 1 అండ్ 2 ఈ సెంటర్ లైన్కి 1 ఫేస్ ఈచ్ వదిలేసి క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో చూసారు కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నార్మల్ ఎక్స్ట్రూషన్ టూల్ అనేది యూజ్ చేస్తాను, ఎక్స్ట్రూడ్ రీజన్. సో నార్మల్ ఎక్స్ట్రూషన్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రూషన్ చేశాను. సో చూడండి, సో ఎక్స్ట్రూషన్ అనేది నేను ఏ డైరెక్షన్లో లాగానో సో ఆ డైరెక్షన్లో మెటీరియల్ యాడ్ అయింది. సో అలాగే సేమ్ ఇది సైడ్ వ్యూ. సో సేమ్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్ రావాలనుకుంటే Ctrl+3. సో ఆల్రైట్, బాక్స్ సెలెక్షన్ అండ్ ఇది మిడిల్ లైన్, ఈ మిడిల్ లైన్ వదిలేసి మనం 1 2 3 4. సో ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ని యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్కి డిఫరెన్స్ మీకు తెలిసింది అనుకున్నాను. సో ఏదైతే సర్ఫేస్ అనేది ఉంటుందో సో ఆ సర్ఫేస్కి నార్మల్ డైరెక్షన్లో ఎక్స్ట్రూషన్ అనేది జరుగుతుంది. కానీ నార్మల్ ఎక్స్ట్రూషన్లో మనకి ఎటు కావాలనుకుంటే అటు ఫ్రీగా మనం ఎక్స్ట్రూషన్ చేయొచ్చు. సో చూసారా, డిఫరెన్స్ మీకు తెలిసిందని నేను అనుకుంటున్నాను. సో ఇలా మీరు ఎక్స్ట్రూషన్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఫేసెస్ గురించి మనం నేర్చుకుందాం. ఆల్రైట్, సో ఇన్సర్ట్ ఫేసెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, సపోజ్ ఈ ఫేస్ ఉంది, ఈ ఫేస్లో నేను మొత్తాన్ని నాకు అవసరం లేదు, కొంత పార్ట్ వరకే నేను ఎక్స్ట్రూషన్ చేయాలనుకోండి. అప్పుడు నాకు ఇక్కడ ఇంకో న్యూ ఫేస్ అనేది క్రియేట్ చేయాలి. ఆల్రైట్, సో ఆ టైంలో మనకి ఇన్సర్ట్ ఫేస్ అనేది టూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో నేను ఇన్సర్ట్ ఫేస్ మీద క్లిక్ చేశాను అండ్
కిందకి లాగాను. చూడండి ఒక ఫేస్ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ ఫేస్ని నేను ఎక్స్ట్రూడ్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు అండ్ స్కేల్ కూడా చేయొచ్చు. సో నేను ఎక్స్ట్రూడ్ చేస్తాను. ఈ క్లిక్ చేశాను, జెడ్ క్లిక్ చేశాను. సో అలాంగ్ జెడ్ డైరెక్షన్ ఎక్స్ట్రూషన్ జరిగింది. సో ఇంకా నేను కావాలనుకుంటే మరిన్ని ఫేసెస్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి మళ్ళీ ఎక్స్ట్రూషన్ చేశాను, ఈ క్లిక్ చేశాను, ఎక్స్ట్రూడ్ అయింది. సో ఇలా ఫేసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఎక్స్ట్రూడ్ అండ్ స్కేల్. చూడండి ఇలా మీరు ఇన్సర్ట్ ఫేసెస్ టూల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి నేను ఇంకో క్యూబ్ని నేను యాడ్ చేస్తున్నాను, జీ వైడ్. సో ఇప్పుడు చూడండి ఈ క్యూబ్ మొత్తం సెలెక్ట్ అయ్యింది. ఆల్రైట్. సో నేను ఈ క్యూబ్ మీద నేను అన్ని సర్ఫేసెస్ మీద నాకు ఫేసెస్ కావాలనుకుంటే ఎక్స్ట్రా ఫేసెస్ ఒకేసారి సింపుల్గా మీరు ఇన్సర్ట్ ఫేసెస్కి వెళ్ళండి, అండ్ ఒకసారి లైట్గా టచ్ చేయండి కిందకి, ఇట్లా డ్రాగ్ చేసి వదిలేసేయండి. మీకు ఇక్కడ ఫేసెస్ అనేవి ఫామ్ అయ్యి కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోతే ఇక్కడ ఇన్సర్ట్ ఫేసెస్ అని వచ్చింది కదా, ఈ బాక్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కిందకి వెళ్తే ఇండివిజువల్ అని ఉంది కదా. సో ఇది యాక్టివేట్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా అన్ని సైడ్లో మీకు ఫేసెస్ అనేది ఫామ్ అయింది. సో చిన్న పెట్టేలాగా అనమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రూషన్. సో ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ క్లిక్ చేస్తే చూడండి ఒక చిన్న బాక్స్ లాగా ఇది ఫామ్ అయింది అనమాట. సో అలా మీరు ఇన్సర్ట్ ఫేస్ టూల్ని యూజ్ చేయొచ్చు. ఆల్రైట్. సో బివెల్ టూల్ మనం ఎందుకు వాడతాం? సింపుల్గా చాంఫర్స్ని మనం బివెల్స్ని ఫామ్ చేయడానికి బివెల్ టూల్ని యూజ్ చేస్తామండి. బివెల్ టూల్ మెయిన్గా ఏంటంటే కార్నర్స్ని స్మూత్ చేస్తుంది. సో సపోజ్ నేను ఇక్కడ చూడండి క్యూబ్ తీసుకున్నాను అండ్ ఈ క్యూబ్ని నేను సైడ్కి లాగాను. ఈ క్యూబ్ మీద బివెల్ ఫామ్ చేయాలనుకుంటే సింపుల్గా బివెల్ టూల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ప్లస్ ఐకాన్ని పైకి కానీ కిందికి కానీ మీరు మూవ్ చేస్తే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో ఒకటి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద ఒక చిన్న ప్యానెల్ ఫామ్ అయింది కదా. సో ఆ ప్యానెల్ అనేది వెంటనే ఏదైనా టూల్ పెర్ఫామ్ చేసిన తర్వాత అపియర్ అవుతుంది. సో అది కనుక మీరు సెలెక్ట్ చేయకుండా వేరే ఆప్షన్కి వెళ్ళిపోతే మళ్ళీ మీకు ఎడిట్ చేయడానికి ఉండదు. ఆల్రైట్. సో ఇక్కడ చూడండి ఇది విడ్త్ అండ్ ఇది సెగ్మెంట్స్. సో సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇవి స్మూత్నెస్ పెరుగుతుంది కార్నర్స్లో. ఆల్రైట్. సో ఇది బెవెల్ టూల్ అనమాట. సో ఆల్రైట్ గాయస్, ఇప్పుడు లూప్ కట్ టూల్ గురించి నేర్చుకుందాం. సో లూప్ కట్ టూల్ మనం ఎందుకు యూస్ చేస్తాం? సో నేను ఇక్కడ ఒక క్యూబ్ని యాడ్ చేస్తున్నాను అండ్ మూవ్ చేశాను. సో లూప్ కట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే వేరియస్ లూప్స్ని ఫామ్ చేయడానికి మనం లూప్ కట్ టూల్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో చూసారు కదా. సో ఇలా లూప్స్ని క్రియేట్ చేయడానికి మనం లూప్ కట్ టూల్ని యూస్ చేస్తాం. సో ఈ లూప్స్ని నేను ఎందుకు క్రియేట్ చేయాలి బ్రదర్ అని అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సపోజ్ నేను ఈ ఎడ్జ్ మాత్రమే క్లిక్ చేశాను అండ్ ఈ ఎడ్జ్ని నేను పైకి మూవ్ చేశాను. సో చూసారా హౌస్ ఆకారంలో వచ్చింది. సో మనం ఒక మోడల్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో వేరియస్ లూప్ కట్స్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఆల్రైట్. సో లూప్ కట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? లూప్ కట్స్ని క్రియేట్ చేయాలంటే సింపుల్గా ఇక్కడ లూప్ కట్ అని ఉంది కదా. సో ఈ టూల్ని క్లిక్ చేసి క్యూబ్ పైకి లేకపోతే మెష్ పైకి తీసుకెళ్ళినప్పుడు మీకు ఎల్లో ఇండికేటర్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. సో మీకు ఎటువైపు కావాలి మీకు చూసుకోండి. కర్సర్ అనేది మూవ్ చేస్తూ ఉంటే లూప్ అనేది చేంజ్ అవుతుంది. సో నాకు ఇక్కడ లూప్ కావాలనుకుంటే క్లిక్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు.
అలాగే మీకు ఇక్కడ కావాలనుకుంటే లూప్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో ఇలా వేరియస్ లూప్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు క్రియేట్ చేసిన లూప్స్ని పెంచాలనుకుంటే మీకు ఇక్కడ ప్రాపర్టీ ప్యానెల్ వచ్చింది కదా, లూప్ కట్ ప్యానెల్, ఇక్కడ క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ కట్స్, సో ఇది యాక్టివ్లో ఉంది చూసారు కదా, సో ఎల్లోగా ఉంది కదా, సో అది యాక్టివ్లో ఉంది. ఆ లూప్ యాక్టివ్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి లూప్స్ అనేవి పెరుగుతాయి. సో చూడండి, నెంబర్ ఆఫ్ కట్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను అండ్ లూప్ కట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆల్రైట్, సో ఇట్లా మీరు లూప్స్ని ఫామ్ చేయొచ్చు. అలా కాకుండా షార్ట్ కట్ కీని కూడా మీరు యూజ్ చేయొచ్చు. సింపుల్గా Ctrl+R క్లిక్ చేసి క్యూబ్ పైకి తీసుకెళ్తే ఇలా ఎల్లో ఇండికేటర్ లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సపోజ్ నేను ఇక్కడ లూప్ క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. సో Ctrl+R క్లిక్ చేస్తే ఎల్లో ఇండికేటర్ లూప్ అనేది ఫామ్ అయింది అండ్ లెఫ్ట్ క్లిక్ ఇస్తే అక్కడ లూప్ అనేది ఫామ్ అవుతుంది. లూప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ లూప్ని నేను అటు ఇటు మూవ్ కూడా చేయొచ్చు. సపోజ్ నాకు ఇట్లా కార్నర్కి కావాలనుకుంటే ఇక్కడ కార్నర్కి తీసుకొచ్చి నేను ఇట్లా డ్రాప్ చేయొచ్చు. మళ్ళీ Ctrl+R క్లిక్ చేస్తే ఈ లూప్ ఫామ్ అవుతుంది. లెఫ్ట్ క్లిక్ చేసి ఇప్పుడు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, సపోజ్ అక్కడికే కావాలనుకుంటే అక్కడే క్లిక్ చేస్తే సరిపోతుంది. సో సపోజ్ ఇక్కడ నాకు 2 లూప్స్ కావాలనుకోండి ఇట్లా, అప్పుడు ఆ పరిస్థితుల్లో నేను ఏం చేస్తానంటే, సో 2 లూప్స్ కావాలనుకుంటే Ctrl+R అండ్ ఇక్కడ కావాలనుకున్నాను కదా, నాకు ఇంకో ఎక్స్ట్రా లూప్ కూడా కావాలి ఇక్కడే. సో అప్పుడు ఏం చేయాలంటే మీ మౌస్ వీల్ ఉంది కదా, దాన్ని పైకి తిప్పితే మీకు లూప్స్ అనేది ఫామ్ అవుతుంది, ఇంకో ఎక్స్ట్రా లూప్. అలాగే ఇంకా తిప్పితే పైకి చూడండి లూప్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో అలాగే మీకు అన్ని అవసరం లేదు, నాకు కొన్నే కావాలనుకుంటే మళ్ళీ వెనక్కి మౌస్ వీల్ని వెనక్కి తిప్పితే మీ వైపుకి ఇలా లూప్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో నాకు 2 లూప్స్ మాత్రమే కావాలి అండ్ ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేశాను. ఆల్రైట్, ఇప్పుడు దీన్ని నేను స్కేల్ చేయొచ్చు చూడండి. సో ఇలా మనం లూప్ కట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఆల్రైట్, సో ఆల్రైట్ గాయస్, ఇప్పుడు మనం నైఫ్ టూల్ గురించి నేర్చుకుందాం. ఓకే, నైఫ్ టూల్. ఫస్ట్ నేను ఒక సపోజ్ ఈ సర్ఫేస్ ఉంది కదా, సో ఈ ఫేస్ మీద నైఫ్ టూల్ని నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు సింపుల్గా నైఫ్ టూల్ క్లిక్ చేసి, సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడి వరకు నేను నైఫ్ టూల్ యూజ్ చేయాలనుకుంటే, నైఫ్ టూల్కి షార్ట్కట్ కీ అంటే కే క్లిక్ చేస్తే నైఫ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. సో మీరు కే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఎడ్జెస్ మీదకి వెళ్తుంటే ఇట్లా వస్తుంది, గ్రీన్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ నుంచి, నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, సో నేను ఇక్కడికి క్లిక్ చేశాను, ఇప్పుడు రెడ్గా ఫామ్ అయింది కదా. సో ఇప్పుడు మీరు నైఫ్ టూల్ ఎగ్జిట్ అవ్వడానికి స్పేస్ కానీ ఎంటర్ కానీ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఒక ఎడ్జ్ అనేది ఫామ్ అయింది నైఫ్ టూల్ యూజ్ చేసి. అండ్ ఇక్కడ నేను అలాగే కే క్లిక్ చేశాను అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసి ఎంటర్ కానీ స్పేస్ బార్ కానీ క్లిక్ చేశాను. సో ఇక్కడ ఒక చూసారా సపరేట్ ఫేస్ అనేది ఫామ్ అయింది. సో సెలెక్షన్ టూల్ని క్లిక్ చేశాను, ఈ ఫేస్ని మాత్రమే సెలెక్ట్ చేశాను అండ్ మీకు దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రూడ్ చేయొచ్చు, అలా కాకుండా ఫేస్ని డిలీట్ చేయాలనుకుంటే ఎక్స్ క్లిక్ చేసి ఫేసెస్ అని ఉంది కదా, ఫేసెస్ క్లిక్ చేస్తే అయిపోతుంది, డిలీట్ అవుతుంది. సో ఇలా మీరు నైఫ్ టూల్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఆల్రైట్, సో ఆల్రైట్ గైస్, ఇప్పుడు మనం పాలీబిల్డ్ టూల్ అనేది మనం తర్వాత చూద్దాం. ఇది ఇప్పుడు స్పిన్ టూల్ని చూద్దాం. సో స్పిన్ టూల్ ఏంటి, స్పిన్ టూల్ యూజెస్ ఏంటి? సో స్పిన్ టూల్ యూజ్ చేసి మనం స్పిన్ చేయొచ్చు అనమాట. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సైడ్ వ్యూలో ఉన్నాను అండ్ 3D కర్సర్ని
ఇక్కడ తెచ్చుకున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్ఫేస్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ ప్లేన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 2 ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎడ్జ్ని ఎక్స్ట్రూడ్ చేశాను అలాంగ్ జెడ్ యాక్సిస్. ఓకే, చూడండి. ఆల్ రైట్, అండ్ ఇప్పుడు స్కేల్ చేస్తున్నాను. స్కేల్ అలాంగ్ ఎక్స్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఈ స్పిన్ టూల్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను. ఈ ఎడ్జ్కి స్పిన్ టూల్ యాక్టివేట్ చేశాను. అండ్ రొటేషన్ అలాంగ్ ఎక్స్. సో ఈ ఎడ్జ్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది అనమాట. ఈ 3D కర్సర్ ఉంది కదా, దీన్ని సెంటర్గా తీసుకొని ఈ ఎడ్జ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో చూడండి, చూసారా? ఆల్ రైట్, సో ఇలా మీరు దేన్నైనా స్పిన్ చేయొచ్చు అనమాట. సో ఆల్ రైట్ గాయ్స్, ఇప్పుడు మనం స్మూత్ టూల్ గురించి నేర్చుకుందాం. సో నేను సైడ్ వీక్ వెళ్ళాను అండ్ 3D కర్సర్ని ఇక్కడికి తెచ్చుకున్నాను. సో ఇక్కడ ఒక క్యూబ్ని యాడ్ చేశాను. ఈ క్యూబ్ని నేను సబ్ డివైడ్ చేస్తున్నాను. 1 టైం, 2 టైమ్స్. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను ఈ సబ్ డివైడ్ అయిన క్యూబ్ని నేను స్మూత్ చేస్తున్నాను. సో స్మూత్. సో ఇక్కడ ఎల్లో ఇండికేటర్ ఫామ్ అయింది కదా, సో ఆ ఎల్లో ఇండికేటర్ని, ఆ బాల్ని పట్టుకొని మీరు పైకి లాగండి. సో చూడండి, ఆటోమేటిక్గా క్యూబ్ అనేది స్మూత్ అవుతుంది. ఓకే, చూసారా, స్మూత్ అవుతుంది. సో ఇలా మీరు ఏదైనా మెష్ని మీరు స్మూత్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఎడ్జ్ స్లైడ్. సో ఎడ్జ్ స్లైడ్ ఏం లేదండి, సింపుల్గా చూడండి. సపోజ్ నేను 2 ఎడ్జ్ క్లిక్ చేశాను అండ్ ఈ ఎడ్జ్ టోటల్ ఈ ఎడ్జ్ క్లిక్ చేశాను. సో ఈ ఎడ్జ్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ని స్లైడ్ చేయాలనుకుంటే చూడండి, ఈ ఈ ఎల్లో ఉంది కదా, సో ఈ ఎల్లో డాట్ని పట్టుకొని ఎటు కావాలనుకుంటే అటు నేను మూవ్ చేయొచ్చు. అది ఈ మధ్యలోనే. ఎటు కావాలనుకుంటే అటు సింపుల్గా సింగిల్ ఎడ్జ్ని కూడా మీరు మూవ్ చేయొచ్చు. ఆల్ రైట్, సో అది ఎడ్జ్ స్లైడ్ అనమాట. అండ్ సో ఆల్ రైట్ గాయస్, నేను ఇక్కడ బేసిక్ టూల్స్ మెయిన్గా యూస్ అయ్యేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ముందు క్లాసెస్లో మనం ఏమైనా లెఫ్ట్ అయి ఉంటే అవి కవర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, రిప్ రీజన్ అని ఉంది కదా, సో రిప్ రీజన్ ఒకవేళ నేను క్లిక్ చేస్తే నేను వర్టెక్స్ని క్లిక్ చేసుకున్నాను అండ్ ఈ వర్టెక్స్ని నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రిప్ రీజన్ మీద క్లిక్ చేశాను. ఈ ఎడ్జ్ని పట్టుకొని, ఈ వర్టెక్స్ని పట్టుకొని నేను పక్కకు లాగితే చూడండి, రిప్ అయిపోయింది. అంటే చూడండి, చూసారా, కంప్లీట్గా అక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, ఇది క్లిక్ చేసి పక్కకు లాగాను. సో చూడండి, అలాగనమాట. ఓకే, సో రిప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఆల్ రైట్, ఎడిట్ మోడ్లో బేసిక్ టూల్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఆ టూల్స్ని అప్లై చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం అండి. ఒక 2-3 మోడల్స్ తయారు చేసి సో వాటికి ఈ టూల్స్ని మనం అప్లై చేద్దాం. ఆల్ రైట్ గాయస్, న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి అండ్ ఈ ఫైల్ని మీ నచ్చిన చోట సేవ్ చేసుకోండి మీ కంప్యూటర్లో. సో ఈ క్యూబ్ని నేను చైర్ లాగా డిఫార్మ్ చేయాలి. కెమెరా అండ్ లైట్ అనేవి నాకు కొంచెం అడ్డంగా అనిపిస్తుంది. సో నేను వీటిని హైడ్ చేస్తాను టెంపరీగా. సో చూడండి, ఇక్కడ హైడ్ చేస్తాను. ఆల్ రైట్, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బేసిక్ లేఅవుట్లో ఆబ్జెక్ట్ మోడ్లో నేను దీన్ని స్కేల్ చేస్తున్నాను. స్కేల్ అలాంగ్ జెడ్. ఎస్ క్లిక్ చేశాను, జెడ్ క్లిక్ చేశాను.
సో నేను ఫస్ట్ బేస్ పార్ట్ క్రియేట్ చేస్తున్నాను, అంటే కూర్చునే పార్ట్. ఓకే, సో చైర్ అనేది మనకి 4 లెగ్స్ అండ్ పైన ఒక పార్ట్ అనేది వస్తుంది. సో ఇట్లా మనం చేద్దాం. సో ఎడిట్ మోడ్, అండ్ ఇప్పుడు లూప్ కట్స్ని ఫామ్ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ ఆర్ క్లిక్ చేశాను, ఇక్కడికి డ్రాగ్ చేశాను, అండ్ సేమ్ కంట్రోల్ ఆర్ క్లిక్ చేశాను, అండ్ చూసారా ఇక్కడికి విత్ అనేది చూడండి, ఇది కొంచెం తక్కువ పెట్టుకున్నాను అండ్ ఇది కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. ఓకే, మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చండి, అది ప్రాబ్లం ఉండదు. ఆల్రైట్, ఒకవేళ మీరు పెట్టిన ఈ లూప్ని ఇటు కొంచెం మూవ్ చేయాలనుకుంటే సెలెక్షన్లో ఉంది కాబట్టి మీరు జీ క్లిక్ చేసి ఎటు డైరెక్షన్, వై క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడ ఇది ఉంది కదా ఎడ్జ్ స్లైడ్ అనేది, ఈ టూల్ని యూస్ చేసుకున్నా కానీ మీరు ఎడ్జ్ని స్లైడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడే ఉంచుతున్నాను. ఆల్రైట్, ఇప్పుడు ఇంకో 2 ఎడ్జెస్ ఇక్కడ. ఓకే, కంట్రోల్ ఆర్ నాకు ఇక్కడ కావాలి. ఓకే, ఇది అన్ని రఫ్ డైమెన్షన్స్ అండి, మీరు అంత పర్ఫెక్ట్నెస్ ఏమి అవసరం లేదు, జస్ట్ ఫర్ ప్రాక్టీస్కి మనం ఇది చేస్తున్నాం. ఓకే, అండ్ కంట్రోల్ ఆర్ ఇక్కడ దాకా కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసేసాను. ఆల్రైట్, సో చూడండి, సో ఇప్పుడు మనం బాటమ్ వ్యూలో నేను 3 క్లిక్ చేశాను, ఫేస్ మోడ్లోకి వచ్చింది. 1 షిఫ్ట్ పట్టుకున్నాను, 2 3 అండ్ 4. ఓకే, ఈ 4 ఫేసెస్ నాకు కిందికి కావాలి, లైక్ లెగ్స్ కోసం అనమాట. సో నార్మల్ ఎక్స్ట్రూషనే, లేకపోతే మీరు సింపుల్గా ఈ క్లిక్ చేయండి అండ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్ కిందికి లాగితే ఇట్లా మీకు ఫామ్ అవుతుంది. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేస్తాను, 1 2 3 ఫేసెస్. సో వీటిని కూడా నేను పైకి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. సో ఈ క్లిక్ చేశాను, అలాంగ్ జెడ్ క్లిక్ చేశాను. సో ఇక్కడ దాకా నాకు చాలు. ఓకే, సో ఇక్కడ దాకా ఎక్స్ట్రూడ్ చేశాను. సో ఆల్రైట్, మీకు బేసిక్ చైర్ మోడల్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, సో చూడండి. ఆల్రైట్, మీరు ఇంకా ఈ మోడల్ని ఇంకా మీరు ఇన్డెప్త్గా దీన్ని డిజైన్ చేయొచ్చు. స్కేల్ లైక్ చూడండి, సపోజ్ నేను దీన్ని స్కేల్ చేస్తున్నాను, స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్. ఓకే, కొంచెం లైట్గా తగ్గించాను, అండ్ ఇక్కడ చూడండి ఒక్కొక్క ఫేస్ స్కేలింగ్ చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్నెస్ ప్రస్తుతానికి అవసరం లేదండి, లైక్ రఫ్ డైమెన్షన్స్ యూస్ చేసి నేను చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ చైర్కి మీరు బివెల్ టూల్ని యూస్ చేస్తే ఇంకా బాగుంటుందండి. నేను ఏ క్లిక్ చేశాను, ఇది మొత్తం సెలెక్ట్ అయింది, చైర్ మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి బివెల్ టూల్ ఎక్కడ, ఇదిగోండి ఇక్కడ ఉంది బివెల్ టూల్. సో మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు బివెల్ చేసి మీరు క్లిక్ చేస్తే బివెల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా మీరు ఒక చైర్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఆల్రైట్ గాయస్, ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఓకే, నేను ఫ్రంట్ వ్యూకి వచ్చాను అండ్ 3D కర్సర్ని ఇక్కడ తెచ్చుకుంటున్నాను. ఓకే, నాకు 3D కర్సర్ ఇక్కడికి కావాలి. ఓకే, ఇక్కడ తెచ్చుకున్నాను అండ్ సెలెక్షన్ మోడ్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బేసిక్ ప్లేన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ప్లేన్ని
నేను ఎక్స్ డైరెక్షన్లో స్కేల్ చేస్తాను. స్కేల్ అలాంగ్ నాకు ఈ డైరెక్షన్ అండ్ ఈ డైరెక్షన్లో స్కేల్ చేయాలి టేబుల్ కోసం. సో టాప్ వ్యూకి వెళ్ళాను, స్కేల్ చేస్తున్నాను. స్కేల్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్. ఆల్రైట్, ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అండ్ సెలెక్షన్ టూల్కి వచ్చాను. నేను ఈ ఫేస్ అన్నిటిని నేను ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్. మీకు కావాల్సినంత ఎక్స్ట్రూషన్ ఇక్కడ ఇవ్వండి. అండ్ సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసామో మనం లెగ్స్కి, ఇక్కడ కూడా అలాగే చేయొచ్చు. సో ఫస్ట్ క్లాస్లో మనం విండోస్ని డివైడ్ చేసి వేరియస్ వ్యూలో చూసాం మనం ఒక మెష్ని. సో అలాగే ఇక్కడ కూడా చేద్దాం. ఒక న్యూ విండో అనేది నేను ఫామ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి నేను టాప్ వ్యూకి వెళ్ళాను అండ్ ఇక్కడ నేను లూప్స్ అనేది ఫామ్ చేస్తున్నాను. ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. సో ఎక్కడెక్కడైతే లూప్స్ కావాలో నేను లూప్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. ఆల్రైట్, సో చూసారు కదా. సో ఇప్పుడు ఈ 4 ఫేసెస్ని మనం కిందకి సపోజ్ చూడండి, నేను బాటమ్ వ్యూలో చూస్తున్నాను. 1 2 3 అండ్ 4 ఫేసెస్ సెలెక్ట్ అయినాయి కదా. సో వీటిని నేను ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను. ఈ క్లిక్ చేశాను, అలాంగ్ జెడ్ డైరెక్షన్. సో చూడండి ఇక్కడ. ఆల్రైట్, ఫామ్ అయింది టేబుల్. మీరు ఇలా కాకుండా సింపుల్గా ఇంకో వేలో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు టేబుల్ని, లైక్ ఇట్లా లూప్స్ లేకుండా. అది ఎలానో నేను మీకు చెప్తాను. చూడండి, 3D కర్సర్ని నేను ఇక్కడికి తెచ్చుకుంటున్నాను. ఆల్రైట్, సో ఇప్పుడు చూడండి, సెలెక్షన్ టూల్కి వెళ్ళాను అండ్ ఇక్కడ ఒక సర్ఫేస్ ప్లేన్ అనేది యాడ్ చేశాను. టాప్ వ్యూకి వెళ్ళాను, స్కేల్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ ఎడిట్ మోడ్లోకి ఎంటర్ అయ్యాను. ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. సో కొంచెం ఎక్స్ట్రూషన్ చేశాను అండ్ ఇప్పుడు మరలా నేను ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చాను. సో ఇప్పుడు చూడండి, టాప్ వ్యూకి వెళ్ళాను, క్యూబ్ తీసుకున్నాను. సో ఈజీగా ఉండటానికి మీరు చూడండి ఇక్కడ. సో నేను ఈ క్యూబ్ని చూడండి స్కేలింగ్ చేశాను అండ్ చూడండి స్కేల్ అలాంగ్ జెడ్ క్లిక్ చేశాను. సో ఇంత లాంగ్ అనేది సరిపోతుంది. ఓకే, ఓకే, మీరు ఇట్లా మినిమంగా చిన్నగా ఉండేటట్టు చూసుకోండి. ఆల్రైట్, అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ స్నాప్ టూల్ చూసారు కదా. సో ఈ స్నాప్ టూల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో ఈ స్నాప్ టూల్ ఏంటంటే మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి మీరు సింపుల్గా జాయిన్ చేయొచ్చు ఈజీగా. సో నేను సపోజ్ నేను ఎడ్జ్ సెలెక్ట్ చేశాను. ఓకే, అండ్ ఎడ్జ్ సెలెక్ట్ చేశాను అండ్ ఈ మెష్ని నేను క్లిక్ చేశాను. ఓకే, అండ్ జీ క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ కావాలి. సో చూడండి, ఓకే, ఇక్కడ ఫామ్ అయిపోయింది ఎడ్జ్కి. అదే మీకు వర్టెక్స్ కావాలనుకుంటే సేమ్ వర్టెక్స్ క్లిక్ చేసుకోండి అండ్ స్నాప్ టూల్ ఆన్ చేయండి అండ్ చూడండి ఇప్పుడు జీ క్లిక్ చేశాను. సో వర్టెక్స్కి అది జాయిన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఇంకోటి క్రియేట్ చేసుకునే కంటే నేను దీన్ని డూప్లికేట్ చేస్తాను. షిఫ్ట్ ప్లస్ డి క్లిక్ చేస్తే డూప్లికేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది ఎక్కడ కావాలి మీకు? నాకు ఇక్కడికి కావాలి. ఓకే, ఆల్రైట్, అండ్ సేమ్ షిఫ్ట్ ప్లస్ డి ఎక్కడికి కావాలి? ఎక్స్ డైరెక్షన్లో కావాలి. ఎక్స్ డైరెక్షన్లో లాక్ అయిపోయింది. ఎక్స్ డైరెక్షన్కి వై డైరెక్షన్ అంటే వై డైరెక్షన్లో లాక్ అయిపోతుంది. సో నేను ఎక్స్ డైరెక్షన్ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, అండ్ సేమ్ షిఫ్ట్ డి.
వై డైరెక్షన్ ఇక్కడికి కావాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది స్నాపింగ్ ఐకాన్ అనమాట. సో ఈ ఆరెంజ్ కలర్ టైప్ ఆఫ్ యారో ఫామ్ అయింది కదా, సో సర్కిల్ అనేది, సో అది స్నాప్ చేస్తుంది అనమాట. మీరు డిపెండింగ్ అపాన్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు, వర్టిసెసా, ఎడ్జెసా, ఫేసెసా, దాన్ని బట్టి మీకు స్నాపింగ్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నేను స్నాపింగ్ టూల్ ఆఫ్ చేశాను. సో చూడండి. ఆల్రైట్, సో ఈ విధంగా కూడా మీరు టేబుల్ని ఫామ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఆల్రైట్, సో ఈ ఆబ్జెక్ట్స్ని నేను జాయిన్ చేయాలనుకుంటే అన్నిటినీ సెలెక్ట్ చేసి అండ్ సో ఇప్పుడు చూడండి, నేను ఆప్షన్ క్లిక్ చేశాను, జాయిన్ క్లిక్ చేశాను. సో చూసారా, సో జాయిన్ అయిపోయింది. సో ఇలా మీరు ఆబ్జెక్ట్స్ని జాయిన్ చేయొచ్చు. ఆల్రైట్, సో చూడండి. ఓకే, ఆల్రైట్. సో ఆల్రైట్ గైస్, ఇప్పుడు చైర్ అని ఒక టేబుల్ అనేది ఫార్మేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ మనం ఒక చిన్న బాటిల్ని క్రియేట్ చేద్దాం. సో మీకు బాటిల్ తెలుసు కదండి, ఒక బాటిల్ ఆకారాన్ని మనం క్రియేట్ చేద్దాం. సో నేను ఫ్రంట్ వ్యూలో ఉన్నాను అండ్ ఇప్పుడు మెష్ని యాడ్ చేస్తున్నాను. నేను సర్కిల్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రైట్, సర్కిల్ని యాడ్ చేశాను అండ్ ఇక్కడ ఒక ప్రాపర్టీ ప్యానెల్ వచ్చింది, క్లిక్ చేశాను. వర్టిసెస్ 32 వర్టిసెస్ నాకు కావాలి. ఆల్రైట్, ఇక్కడ 32 వర్టిసెస్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ రేడియస్, మీకు రేడియస్ ఎంత రేడియస్ కావాలి, సో 1 మీటర్ రేడియస్ ఉండనివ్వండి. అండ్ ఫైల్ టైప్ ఇదేం అవసరం లేదండి. సో ఆల్రైట్, ఇక్కడ పక్కన క్లిక్ చేసేయండి. సో చూడండి, ఇప్పుడు మనం ఒక బాటిల్ అనేది ఫామ్ చేద్దాం. నేను ఫ్రంట్ వ్యూలో ఉన్నాను, స్కేల్ చేశాను కొంచెం చిన్నగా, ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. ఆల్రైట్, అండ్ 1 క్లిక్ చేశాను, వర్టిసెస్ అనేది యాక్సెస్ అయింది. ఇప్పుడు మీరు ఫేస్ మోడ్లో పెట్టుకోకండి, ఫేస్ మోడ్లో పెట్టుకుంటే డిఫరెంట్గా వస్తుంది. సో నేను వర్టిసెస్ మోడ్లో ఉన్నాను, ఏ క్లిక్ చేశాను. సో అన్ని వర్టిసెస్ సెలెక్ట్ అయింది. 1. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక బాటిల్ అనేది ఫామ్ చేద్దాం. కొంచెం స్కేల్ చేశాను అండ్ ఎక్స్ట్రూడ్ చేశాను అలాంగ్ జెడ్. సో బాటిల్ ఆకారం లాగా నేను ఇది ఫామ్ చేస్తున్నాను. సో ఎక్స్ట్రూషన్ చేశాను, ఎక్స్ట్రూడ్ అయింది అండ్ స్కేల్, ఎస్ క్లిక్ చేశాను, స్కేల్ అయింది, కొంచెం స్కేల్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను అలాంగ్, ఎటు కావాలి ఎక్స్ట్రూషన్ మీకు, జెడ్ క్లిక్ చేశాను. సో నాకు ఇక్కడ దాకా సరిపోతుంది. అండ్ మరలా ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదా, సో ఇట్లా, సో ఆ కర్వ్ని ఫామ్ చేద్దాం. ఎక్స్ట్రూషన్ ఇక్కడ దాకా అయింది. సో మరలా ఎక్స్ట్రూషన్ ఎలా, జెడ్ డైరెక్షన్. సో ఇక్కడ దాకా ఎక్స్ట్రూషన్ చేసి నేను క్లిక్ చేశాను, లెఫ్ట్ క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు స్కేలింగ్ చేస్తున్నాను. స్కేల్, ఎస్ క్లిక్ చేశాను, మొత్తాన్ని స్కేల్ చేస్తున్నాను. ఆల్రైట్, ఓకే, అండ్ ఇప్పుడు మరలా దీన్ని ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను. సో జూమ్ చేశాను, ఎక్స్ట్రూషన్ అలాంగ్ జెడ్ డైరెక్షన్, కొంచెం ఎక్స్ట్రూషన్ చేశాను, ఎక్స్ట్రూషన్ అయింది అండ్ ఇప్పుడు మరలా ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను, ఈ క్లిక్ చేశాను అండ్ జెడ్ డైరెక్షన్లో ఇక్కడ దాకా సరిపోతుంది. ఆల్రైట్, ఇది మూత కోసం. ఓకే, సో చూడండి ఒక సింపుల్ బాటిల్ లాగా ఫామ్ అయింది. ఆల్రైట్, అండ్ ఇప్పుడు మీకు ఈ ఓపెనింగ్ ఉన్నాయి కదండి, అటు బాటమ్ అండ్ టాప్లో ఇవి క్లోజ్ అవ్వాలనుకుంటే మీరు కీప్యాడ్ మీద పీరియడ్ కీని ప్రెస్ చేయండి. సో దాట్ ఆబ్జెక్ట్ అనేది జూమ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ మాత్రమే మీకు జూమ్ అయ్యి
చూపిస్తుంది. ఓకే, నేను F క్లిక్ చేశాను. సో ఇది ఫిల్ అయిపోయింది. అండ్ సేమ్ అలాగే సో నేను బాటంలో కూడా ఈ వర్టిసెస్ ఉన్నాయి కదా, ఈ వర్టిసెస్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే 1 క్లిక్ చేయండి, జెడ్ క్లిక్ చేసి వైర్ ఫ్రేమ్ మోడ్లోకి ఎంటర్ అవ్వండి. చూడండి, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి మొత్తం క్లిక్ చేశాను. ఆల్రైట్, అండ్ సాలిడ్ మోడ్లోకి వచ్చాను. సో ఇప్పుడు చూడండి, F క్లిక్ చేస్తే ఫిల్ అయిపోతుంది. ఆల్రైట్, సో ఇది జస్ట్ ఫర్ రిఫరెన్స్ అండి. దీన్ని ఇంకా మీరు పర్ఫెక్ట్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫిల్ చేశాను కదా, ఫిల్ చేయకుండా నేను చూడండి కొంచెం 1 క్లిక్ చేశాను, ఎక్స్ట్రూడ్ చేశాను. ఎక్స్ట్రూడ్ చేసి నేను ఎక్స్ట్రూషన్ అక్కడే అప్లై అయ్యిందండి. నేను రైట్ క్లిక్ ఇచ్చాను, ఎక్స్ట్రూషన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. సో ఎక్స్ట్రూషన్ అక్కడే ఫామ్ అయ్యి ఉంది. ఇప్పుడు స్కేల్ చేస్తున్నాను అయిన ఎక్స్ట్రూషన్ని, అది మనకి కనిపించట్లేదు. సో చూడండి, స్కేల్ చేశాను. ఓకే, కొంచెం స్కేల్ చేశాను. అండ్ ఇప్పుడు మరలా ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను, ఎక్స్ట్రూడ్ చేశాను. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చాను. సో లెఫ్ట్ క్లిక్ కాదండి, రైట్ క్లిక్. సో ఎక్స్ట్రూషన్ అయింది కానీ మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఆల్రైట్, ఇప్పుడు స్కేల్ చేస్తున్నాను. స్కేల్ నేను 0 క్లిక్ చేస్తే మొత్తం స్కేల్ అయిపోతుందండి, అంటే ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది, అంటే మొత్తం మూసిపోతుంది. ఓకే, అండ్ క్లిక్ చేశాను. ఇప్పుడు G క్లిక్ చేశాను, అలాంగ్. ఇది ఎట్లా మూవ్ చేయాలి, నాకు జెడ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. జెడ్ క్లిక్ చేశాను, కొంచెం పైకి ఇట్లా లేపాను. ఓకే, ఆ మిడిల్ పాయింట్ని. సో చూసారా, సో చూడండి ఇట్లా ఇట్లా ఫామ్ అయింది. ఆల్రైట్, సో మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వచ్చాను, ఫ్రంట్ వ్యూ. అండ్ ఇక్కడ చూడండి, నేను కొన్ని లూప్స్ అనేది ఇక్కడ ఫామ్ చేస్తున్నాను. ఆల్రైట్, ఇక్కడ కూడా. సో కంట్రోల్ R అండ్ మౌస్ వీల్ని కొంచెం పెంచుతున్నాను. సో 2 లూప్స్ అనేది ఫామ్ అయింది. క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఎక్కడికి కావాలి, నాకు ఇక్కడికి కావాలి. మళ్ళీ క్లిక్ చేశాను. సో ఇప్పుడు దీన్ని స్కేల్ చేస్తున్నాను లైట్గా. చూడండి, స్కేల్. ఆల్రైట్, ఇంత స్కేల్ సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా నేను యాడ్ చేస్తున్నాను లూప్స్ అనేవి, 1 and 2. ఆల్రైట్, లైట్గా స్కేల్, కొంచెం స్కేలింగ్ చేస్తున్నాను, పెంచుతున్నాను, తగ్గించడం లేదు. ఆల్రైట్, సో చూడండి. ఓకే, సో మీకు ఇక్కడ బాటిల్ అనేది మీకు ఫామ్ అయింది, చూసారు కదా. ఇది ఒక చిన్న బాటిల్ మోడల్ అనమాట. సో సేమ్ వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళాను, క్లిక్ చేశాను. ఆల్రైట్, అండ్ సాలిడ్ మోడ్. నేను ఇక్కడ ఇంకో లూప్ని యాడ్ చేస్తున్నానండి, కంట్రోల్ R. రైట్, సో ఆల్రైట్ గైస్, సో ఇట్లా మీరు ఒక చిన్న బాటిల్ అనేది మీరు డిజైన్ చేశారనమాట. ఆల్రైట్, సో నాకు బివెల్ ఎక్కడ కావాలి, నాకు ఇక్కడ కావాలండి బివెల్. సో కంట్రోల్ B. ఆల్రైట్, అండ్ సెగ్మెంట్స్ ఎన్ని కావాలి, 2, 3. అండ్ ఇక్కడ కూడా. సో షార్ప్గా లేకుండా కంట్రోల్ B, కొంచెం స్మూత్ చేయడానికి. ఆల్రైట్, అండ్ కంట్రోల్ B. ఓకే, ఆల్రైట్ గైస్, సో ఇలా మీరు ఒక చిన్న బాటిల్ని మీరు క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న పూల కుండీని ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ వ్యూలో ఉన్నాను, కర్సర్ ఇక్కడ ఉంది. సిలిండర్ని నేను యాడ్ చేస్తాను, సిలిండర్ యాడ్ చేశాను.
ఆల్రైట్. సో నాకు వర్టిసెస్ 32 ఉన్నాయి, అంతా ఓకే. సో ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి నేను. సో ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు చూడండి, సో ఈ సిలిండర్ కనిపిస్తుంది కదా, ఫ్రంట్ వ్యూలో ఉండండి, జెడ్ క్లిక్ చేసి వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళండి, పైన ఉన్న వర్టిసెస్ని మొత్తం సెలెక్ట్ చేయండి. అండ్ వర్టిసెస్ మొత్తం సెలెక్ట్ అయినాయి కదా, ఇప్పుడు స్కేల్ చేయండి. స్కేల్ ఎస్ క్లిక్ చేసి స్కేల్ చేస్తున్నాను. ఆల్రైట్, నాకు ఇక్కడ దాకా సరిపోతుంది. ఆల్రైట్, ఇప్పుడు ఒక లూప్ని యాడ్ చేయండి. ఆల్రైట్, జూమ్ చేశాను, ఈ లూప్ని కొంచెం స్కేల్ చేస్తున్నాను ఎక్కువగా. ఆల్రైట్, ఇప్పుడు మళ్ళీ ఇంకో లూప్ని ఫామ్ చేసి పైకి లాగండి. అండ్ ఈ లూప్ని మీరు స్కేల్ డౌన్ చేయండి, తగ్గించండి. ఆల్రైట్, అండ్ సాలిడ్ మోడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు 3 క్లిక్ చేశాను, ఫేస్ మోడ్లోకి వచ్చాను. అండ్ ఇక్కడ ఒక ఫేస్ అనేది ఫామ్ చేస్తున్నాను, ఒక ఫేస్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీకు ఇన్సర్ట్ ఫేసెస్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఐ క్లిక్ చేయొచ్చు. ఐ క్లిక్ చేసి మీరు ఇట్లా ఫేస్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, ఒక ఫేస్ని ఫామ్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు నేను ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను. సో ఫ్రంట్ మోడ్లోకి వెళ్ళాను, ఫ్రంట్ వ్యూకి వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళాను. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రూషన్ ఈ క్లిక్ చేశాను, కిందికి లాగుతున్నాను. రైట్, సో ఇక్కడ చూడండి మనకి కోయిన్సైడ్ అవుతుంది, చూడండి. సో బయటకు వస్తుంది ఎక్స్ట్రూషన్ అనేది. సో అందుకని వైర్ ఫ్రేమ్ సో సెలెక్ట్ అయ్యే ఉంది కాబట్టి స్కేల్ చేస్తున్నాను లోపలికి. అండ్ మళ్ళీ కిందికి లాగుతున్నాను, మళ్ళీ స్కేల్ చేస్తున్నాను. జీ క్లిక్ చేసి జెడ్ డైరెక్షన్లో కిందికి లాగాను. సో ఆల్రైట్, నాకు ఇక్కడ సరిపోతుంది. ఆల్రైట్, సో ఎక్కడ కోయిన్సైడ్ అవ్వలేదు. ఆల్రైట్, సాలిడ్ మోడ్కి వచ్చాను. సో చూడండి, ఒక చిన్న పూల కుండీని మీరు క్రియేట్ చేశారు. ఆల్రైట్, అండ్ ఇక్కడ మీకు ఇంకా డిజైన్ చేసుకోవాలంటే ఫేస్ ఇన్సర్ట్ చేసి కొంచెం పైకి. ఓకే, రైట్, ఇట్లా మీరు ఒక పూల కుండీని మీరు ఫామ్ చేయొచ్చు అనమాట. ఆల్రైట్, ఈ పూల కుండీని నేను కొంచెం పక్కకి డ్రాగ్ చేస్తున్నాను, స్కేల్ డౌన్ చేస్తున్నాను. ఆల్రైట్, అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, మీరు క్రియేట్ చేసిన పాట్ ఉంది కదా, సో దీనికి కూడా మీరు బివెల్ యాడ్ చేయొచ్చు. సో సపోజ్ నేను ఇక్కడ చూడండి ఎడ్జ్లో ఉన్నాను. సో వీటన్నిటిని నేను క్లిక్ చేశాను. ఆల్రైట్, సో చూడండి బివెల్, కంట్రోల్ బి క్లిక్ చేశాను, బివెల్. అండ్ ఇటు కూడా అలాగే. రైట్, కంట్రోల్ బి. అండ్ ఇక్కడ కూడా కంట్రోల్ బి. అండ్ ఇక్కడ కూడా కంట్రోల్ బి. ఆల్రైట్, సో ఇలా మీరు ఒక పూల కుండీని చేయొచ్చు. ఆల్రైట్, ఇప్పుడు ఒక వైన్ గ్లాస్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఫ్రంట్ వ్యూలో ఉన్నాను అండ్ ఇక్కడ ఒక సిలిండర్ని నేను యాడ్ చేస్తున్నాను. ఆల్రైట్, ఇప్పుడు ఈ సిలిండర్ని నేను స్కేల్ చేస్తున్నాను అలాంగ్ జెడ్ డైరెక్షన్. ఓకే, ఫ్రంట్ వ్యూ స్కేల్ అలాంగ్ జెడ్ డైరెక్షన్, జెడ్. ఇక్కడ చూడండి ఈ ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, సో మీ బేస్ పాయింట్ అనేది ఎక్స్ యాక్సిస్ కరెక్ట్గా వెళ్ళిపోవాలనుకుంటే జీ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేసి 1 క్లిక్ చేయండి. సో
ఇది కొన్నిసార్లు వర్క్ అవుతుంది గైస్. సో చూడండి. ఆల్రైట్. సో నేను ఫ్రంట్ వ్యూలో ఉన్నాను ఇప్పుడు. సో నేను డాట్ క్లిక్ చేశాను కీబోర్డ్లో, పీరియడ్ కీ ఉంటుంది కదా. సో ఆబ్జెక్ట్ అనేది జూమ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళాను. ఇప్పుడు వేరియస్ లూప్స్ని నేను ఎడ్జ్ లూప్స్ని ఇక్కడ ఫామ్ చేస్తాను. సో నేను ఇక్కడ 6 ఎడ్జ్ లూప్స్ని క్రియేట్ చేశాను. ఆల్రైట్. ఎక్కడికి కావాలంటే అక్కడ క్లిక్ చేసి రైట్ కానీ లెఫ్ట్ కానీ క్లిక్ చేస్తే అక్కడ ఆగిపోతుంది. సో నేను ఇక్కడికే కావాలి కాబట్టి నేను నార్మల్గా రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో అక్కడే ఆగిపోయినాయి. సో ఇప్పుడు చూడండి. సో నేను ఇది వైన్ గ్లాస్ రూపంలో నేను మోడలింగ్ చేయాలి. రైట్. సో ఇంకోటి ఏంటంటే గాయస్, మీరు ఈ లూప్ని మొత్తం మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే సింపుల్గా ఆల్ట్ క్లిక్ చేస్తే లూప్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది మీకు. ఓకే. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఇది వైన్ గ్లాస్ రూపంలో నేను మోడలింగ్ చేస్తాను. ఫ్రంట్ వ్యూ. అండ్ మీరు బేసిక్గా ఒక వైన్ గ్లాస్ చూస్తే ఎట్లా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది. లైక్ సో ఇలా ఉంటుంది కదా. సో కొంచెం ఇది ఆకారం బాగలేదు. లైక్ మీకు ఎలా ఉంటుంది, వైన్ గ్లాస్ అనేది కర్వేచర్ ఇట్లా వస్తుంది కదా. సో ఆ కర్వేచర్ని మనం ఫామ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. సో నేను ఈ ఎడ్జ్ని మొత్తం క్లిక్ చేశాను అండ్ ఈ ఎడ్జ్ని కిందకి లాగుతున్నాను. జీ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేశాను. ఆల్రైట్. సో చూడండి, పూర్తి కిందకి తెచ్చుకున్నాను అండ్ అలాగే ఉంచుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను ఇంకో లూప్ ఫామ్ చేస్తాను. సో చూసారా, మీరు ఇక్కడ ఒకటి గమనించారా, మీరు ఎక్కడైతే లూప్స్ ఫామ్ చేశారో, సపోజ్ ఇప్పుడు నేను ఉన్న లూప్స్ మీద లూప్స్ ఫామ్ చేయాలనుకుంటే రావండి. ఫామ్ చేసిన ఎడ్జ్ లూప్స్ మధ్యలో లూప్స్ ఫామ్ అవుతాయి. ఓకే. సో నేను ఎక్కడ లూప్ కావాలి, నాకు ఇక్కడ కావాలి. ఆల్రైట్. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను, వదిలేసాను. ఓకే. ఇంకో క్లిక్ చేశాను. సో ఈ లూప్ని నేను జీ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను అండ్ చూడండి స్కేల్ చేస్తున్నాను. మొత్తాన్ని స్కేల్ చేశాను. సో ఇక్కడ తెచ్చుకున్నాను, స్కేల్ చేశాను. ఆల్రైట్. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఈ ఎడ్జెస్ మొత్తం సెలెక్ట్ చేసి స్కేల్ చేయండి. ఓకే. అండ్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఆల్రైట్. సో ఇట్లా చేశారు కదా. ఇప్పుడు ఈ రెండు ఎడ్జెస్ నేను క్లిక్ చేశాను, స్కేల్ చేస్తున్నాను. రైట్. చూసారా, స్కేల్ అయింది. అండ్ ఇప్పుడు వీటన్నిటిని సెలెక్ట్ చేసి కొద్దిగా పైకి జరిపాను. ఓకే. అండ్ Ctrl+R ఇక్కడ ఒక లూప్ ఫామ్ చేస్తున్నాను, ఇక్కడ కావాలి. ఆల్రైట్. ఈ లూప్ మొత్తం సెలెక్ట్ చేశాను అండ్ కొంచెం ఎక్స్పాండ్ చేశాను దీనికంటే సైజ్. ఓకే. మీరు ఒక వైన్ గ్లాస్ని మీరు క్రియేట్ చేసేసారు. సో మీరు ఇక్కడ పైన ఫేస్ చూసారు కదా. సో ఈ ఫేస్ 3 క్లిక్ చేశాను, ఫేస్ మోడ్లోకి వచ్చాను అండ్ ఇన్సర్ట్ ఫేస్ క్లిక్ చేశాను, యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ వ్యూ, వైర్ ఫ్రేమ్, జీ. అండ్ ఎక్స్ట్రూషన్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. ఓకే. చూడండి. సో ఫేస్ ఇన్సర్ట్ చేశాను లైట్గా అండ్ ఇప్పుడు ఫ్రంట్ వ్యూకి వెళ్ళాను, వైర్ ఫ్రేమ్ మోడ్లోకి వచ్చాను, ఎక్స్ట్రూషన్ చేస్తున్నాను కిందికి, ఎక్స్ట్రూషన్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. సో మీకు ఇక్కడ చూడండి, నేను నేను ఈ పాత్లో ఎక్స్ట్రూషన్ చేసుకుంటా తీసుకొద్దామని అనుకుంటున్నాను. ఆల్రైట్. సో జూమ్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేశాను అండ్ స్కేల్ చేస్తున్నాను. ఆల్రైట్. మళ్ళీ ఎక్స్ట్రూషన్. సో చూడండి, మీకు లోపల ఎలా కనిపిస్తుందో చూసారా. 1
మళ్ళా ఎక్స్ట్రూషన్, స్కేల్, ఎక్స్ట్రూషన్, ఎక్స్ట్రూడ్, స్కేల్ లోపలికి, ఎక్స్ట్రూజన్, స్కేల్, ఎక్స్ట్రూజన్, స్కేల్. అండ్ ఇక్కడ దాకా వచ్చాను, నేను వదిలేస్తున్నాను. ఆల్రైట్, సాలిడ్ మోడ్. సో చూసారు కదా, సో ఒక చిన్న వైన్ గ్లాస్ అనేది మీరు ఫామ్ చేశారు. సో ఇది అంత పర్ఫెక్ట్ లేదండి, కానీ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా పర్ఫెక్ట్నెస్ రావాలంటే మీరు చూడండి, మీరు ఇక్కడ ఎడిట్ మోడ్లో ఇంకా లూప్స్ యాడ్ చేయొచ్చు. చూడండి, సో కోయిన్సైడ్ అవుతుంది లోపల ఎక్స్ట్రూషన్కి. సో అది సరి చేద్దాం. వైర్ ఫ్రేమ్ సరి చేసాం. అండ్ వీటిని నేను కొంచెం తగ్గిస్తున్నాను. ఆల్రైట్, సో ఇలా మీరు పర్ఫెక్షన్కి వెళ్ళొచ్చు. ఓకే, ఆల్రైట్ గాయస్. అండ్ ఇక్కడ నేను మోడిఫైర్ని యాడ్ చేస్తున్నాను, సబ్ డిజైన్ సర్ఫేస్ మోడిఫైర్ని. సో ఈ మోడిఫైర్స్ గురించి మనం తర్వాత నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇప్పుడు నేను ఈ గ్లాస్ని నేను స్కేల్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ మోడ్లో ఉన్నాను, స్కేల్ చేస్తున్నాను. అండ్ పక్కకి మూవ్ చేశాను. ఓకే, సో ఆల్రైట్ గాయస్. సో లాస్ట్లీ ఒక క్రిస్మస్ ట్రీని మనం చేద్దాం. సో ఇది పర్ఫెక్ట్ క్రిస్మస్ ట్రీ కాదు, బట్ ఒక ఆకారం అనేది మాత్రం వస్తుంది. షిఫ్ట్ ఏ క్లిక్ చేశాను అండ్ ఒక సిలిండర్ని యాడ్ చేస్తున్నాను, సిలిండర్. అండ్ స్కేల్ చేస్తున్నాను, స్కేల్. ఆల్రైట్, ఫ్రంట్ వ్యూ, పీరియడ్ కీని క్లిక్ చేశాను. సో ఆబ్జెక్ట్ అనేది జూమ్ అయింది. ఓకే, ఆల్రైట్ గాయస్. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, షిఫ్ట్ ఏ క్లిక్ చేసి మెష్లోకి వెళ్ళి కోన్ ఉంది కదా, సో కోన్ని యాడ్ చేశాను. సో ఈ కోన్ని మూవ్ చేస్తున్నాను పైకి. జీ క్లిక్ చేశాను, జెడ్ క్లిక్ చేశాను, పైకి లాగాను. ఆల్రైట్, అండ్ ఇక్కడ దాకా తీసుకొచ్చి వైర్ ఫ్రేమ్ చూసారా, ఇంచుమించు తీసుకొస్తే సరిపోతుందండి, లేకపోతే స్నాప్ చేస్తే సరిపోతుంది. ఆల్రైట్, సో చూడండి ఇక్కడ స్నాపింగ్ అనేది మీరు ఏం పెట్టుకుంటారండి, ఇంక్రిమెంట్ పెట్టుకోండి. అండ్ సో ఇక్కడ దాకా స్నాప్ అయిపోతే సరిపోతుంది. ఆల్రైట్, అండ్ సో అండ్ స్కేల్ చేయండి. ఎస్ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేయండి. స్కేల్ అయింది కదా, కొంచెం ఇంకా పెద్ద స్కేల్ చేయండి, జెడ్. ఇదంతా మీరు స్కేలింగ్ చేసుకోవాలండి. మీకు చూడండి, నేను స్కేల్ చేస్తున్నాను. స్కేల్ ఎలా, జెడ్, జీ క్లిక్ చేశాను, కొంచెం కిందకి లాగాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు సేమ్ మళ్ళీ షిఫ్ట్ ఏ కోన్, లేకపోతే ఉన్న కోన్ని మీరు డూప్లికేట్ చేయొచ్చు. జీ క్లిక్ చేశాను, పైకి తీసుకెళ్ళాను. సో సుమారు ఎక్కడికి కావాలి,
ఇక్కడ దాకా కావాలి, సరిపోతుంది. ఆల్రైట్, ఈ హైట్లో సరిపోతుంది. ఇప్పుడు చూడండి, షిఫ్ట్ డి క్లిక్ చేశాను, జెడ్ అండ్ రొటేట్, కొంచెం లైట్గా రొటేట్ చేస్తున్నాను. ఆల్రైట్, అండ్ మళ్ళీ షిఫ్ట్ డి జెడ్ రొటేట్ అండ్ షిఫ్ట్ డి జెడ్ స్కేల్ కొంచెం తగ్గించాను. ఆల్రైట్, రొటేషన్ ఇట్లా పెట్టాను. షిఫ్ట్ డి జెడ్, షిఫ్ట్ డి క్లిక్ చేశాను, జెడ్ డైరెక్షన్లో లాక్ అయిపోయింది మెష్ అనేది. ఓకే, అండ్ ఇప్పుడు మూవ్ చేస్తున్నాను పైకి అండ్ కొంచెం రొటేట్ చేశాను ఆర్ క్లిక్ చేసి ఫ్రీగా. ఓకే, అంటే మీరు ఉన్న వ్యూకి అది రొటేట్ అవుతుందండి. అండ్ కొంచెం కిందకి తెచ్చాను, స్కేల్ చేశాను. ఆల్రైట్, షిఫ్ట్ డి జెడ్ స్కేల్, స్కేల్ స్కేల్ ఎస్ 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 సి ఇది ఇంకోటి యాడ్ చేద్దాం, షిఫ్ట్ డి జెడ్. ఆల్రైట్, అది చూడండి, ఇది లోపలికి వెళ్ళిపోయింది, కొంచెం పైకి లాగుదాం. ఆల్రైట్, స్కేల్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. ఓకే, 1 జెడ్. సో ఆల్రైట్ గైస్, చూసారు కదా. సో ఒక చిన్న క్రిస్మస్ ట్రీ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఆల్రైట్, సో చూసారు కదా. సో ఇక్కడ ఇంకోటి యాడ్ చేద్దాం, షిఫ్ట్ డి జెడ్. సో ఇట్లా మీకు కావాల్సినన్ని మీరు యాడ్ చేసుకోండి, కావాల్సినన్ని కోన్స్ని యాడ్ చేసుకోండి. ఆల్రైట్, సో చూసారా, బేసిక్ సింపుల్ క్రిస్మస్ ట్రీ అనేది ఫామ్ అయిపోయింది చూడడానికి. ఓకే, సో ఇప్పుడు నేను వీటన్నిటిని క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ అయినాయి అన్నీ అండ్ ఆప్షన్ క్లిక్ చేశాను, జాయిన్ క్లిక్ చేశాను. సో చూసారా, జాయిన్ అయిపోయింది. ఆల్రైట్, సో ఇక్కడ కలర్స్ అనేది డిఫరెంట్గా కలర్స్ ఫామ్ అవుతుంది, దాని గురించి వరీ అవ్వద్దు మీరు. ఓకే, సో చూడండి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం ఏం చేసాం, సో ఒక చైర్ని, ఒక టేబుల్ని, ఒక బాటిల్ని, ఒక పాట్ని అండ్ ఒక వైన్ గ్లాస్ని అండ్ ఒక క్రిస్మస్ ట్రీని మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేద్దాం. ఆల్రైట్, చూడడానికి అరేంజ్ చేద్దాం. ఆల్రైట్, సో సపోజ్ చూడండి ఫస్ట్. సో నేను ఈ టేబుల్ని డిలీట్ చేస్తున్నాను. సో ఈ టేబుల్ని నేను డిలీట్ చేస్తున్నాను, డిలీట్ క్లిక్ చేశాను అండ్ ఈ టేబుల్ని నేను మధ్యలోకి తెచ్చుకుంటున్నాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు ఈ టేబుల్ని స్కేల్ చేస్తున్నాను, S1 జెడ్, జీ క్లిక్ చేసి జెడ్. ఆల్రైట్, వేరే ఆర్ట్ గురించి కోయిన్సైడ్ అయితే ఏమి పట్టించుకోకండి ప్రస్తుతానికి. సో ఇప్పుడు చూడండి, టేబుల్ని నేను ఫామ్ చేశాను. ఆల్రైట్, ఇప్పుడు చైర్ ఫామ్ చేస్తున్నాను. 1 క్లిక్ చేశాను, సో చైర్ని క్లిక్ చేశాను, పైకి లాగాను. ఓకే, అండ్ ఇప్పుడు రొటేషన్ అప్లై చేస్తున్నాను. మీరు ఇక్కడన్నా అప్లై చేయొచ్చు రొటేషన్, లేకపోతే సింపుల్గా ఆర్ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేసి 90 అని క్లిక్ చేయండి మీ కీబోర్డ్ మీద. సో ఆటోమేటిక్గా అది 90 డిగ్రీస్ తిరుగుతుంది. ఓకే, అండ్ ఈ వైన్ గ్లాస్ ఉంది కదా, సో ఇక్కడ స్నాపింగ్ టూల్ ఆన్ చేయండి, ఫేస్ అని క్లిక్ చేయండి అండ్ స్నాపింగ్ టూల్ ఆన్ చేస్తే ఈ వైన్ గ్లాస్ని తీసుకొచ్చి టేబుల్ మీద మనం జాయిన్ చేయొచ్చు. సపోజ్ చూడండి, సపోజ్ నేను ఈ సర్ఫేస్ మీద జాయిన్ చేశాను. ఓకే, అంటే సర్ఫేస్కి ఆనుకొని ఉంటుంది. ఆల్రైట్, అండ్ స్కేల్ చేస్తున్నాను, కొంచెం స్కేల్ చేశాను అండ్ మరలా జీ క్లిక్ చేసి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ సర్కిల్ ఫామ్ అయింది కదా, ఫామ్ అయినప్పుడు నేను అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా
ఫేస్కి అతుక్కొని ఉంటుంది. అండ్ బాటిల్ని కూడా పెడుతున్నాను. సో జీ క్లిక్ చేశాను, అలాగే కొంచెం పైకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేశాను. సో ఇప్పుడు స్కేల్ చేస్తున్నాను బాటిల్ని కూడా. రైట్, అండ్ లాక్ చేశాను. సో చూసారా. అండ్ ఇప్పుడు ఈ పూల కుండీని నేను మూవ్ చేస్తున్నాను, పక్కకి లాగాను. అండ్ ఎక్కడ పెడదాం? సో ఇక్కడ పెట్టుకుందామండి. స్నాపింగ్ టూల్ ఆఫ్ చేశాను, ఫ్రంట్ వ్యూకి వెళ్ళాను. ఓకే, ఆల్ రైట్. ఓకే, సో క్రిస్మస్ ట్రీని పట్టుకున్నాను అండ్ సైడ్కి లాగాను. అండ్ ఆల్ రైట్. సో చూసారా. అండ్ ఇక్కడ ఈ కర్సర్ ఉంది కదా, షిఫ్ట్ ఎస్ క్లిక్ చేయండి, కర్సర్ టు వరల్డ్ ఆరిజిన్ క్లిక్ చేస్తే వరల్డ్ ఆరిజిన్కి వెళ్ళిపోతుంది. సో ఆల్ రైట్. సో ఇది కొంచెం మనం సెర్చ్ చేద్దాం. ఆల్ రైట్ గాయస్, సో చూసారు కదా. సో సింపుల్గా మీరు ఒక చిన్న ఇట్లా మీరు ఒక సెటప్ని క్రియేట్ చేసేసారు. సో ఆల్ రైట్. సో మీరు ఇంకా కాపీ చేయాలనుకుంటే, డూప్లికేట్ చేయాలనుకుంటే సింపుల్గా షిఫ్ట్ డీ క్లిక్ చేస్తే డూప్లికేట్ అవుతుంది. ఆల్ రైట్, చూడండి నేను సెలెక్షన్ మోడ్లో ఉన్నాను. ఈ చైర్ని ఇంకో చైర్ నాకు ఇటు కావాలి. సో అప్పుడు నేను షిఫ్ట్ ఈ చైర్ని క్లిక్ చేశాను, ఇప్పుడు షిఫ్ట్ డీ క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను ఎక్కడికి కావాలి, సో సపోజ్ మీరు నాకు ఎక్స్ డైరెక్షన్లో కావాలి కాబట్టి ఎక్స్ క్లిక్ చేస్తే ఎక్స్లో లాక్ అయిపోతుంది మూమెంట్. సో ఇక్కడ దాకా తెచ్చాను అండ్ ఇక్కడ వదిలేసాను. సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ జూమ్ చేస్తున్నాను, జూమ్ అయింది. ఆర్ క్లిక్ చేశాను, ఎలా జెడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఫుల్ రొటేషన్ కావాలి, చైర్ అనేది ఫుల్ రొటేట్ అవ్వాలి. అప్పుడు ఆర్ క్లిక్ చేశాను, ఎలా రొటేట్ అవ్వాలి, అలాంగ్ జెడ్లో రొటేట్ అవ్వాలి మనకి 180 అని క్లిక్ చేస్తే మీ కీబోర్డ్ మీద 180 ఆటోమేటిక్గా చైర్ అనేది తిరుగుతుంది. అండ్ సేమ్ అలాగే మీకు క్రిస్మస్ ట్రీని కూడా మీరు అండ్ ఈ పాట్ని కూడా డూప్లికేట్ చేయొచ్చు. నేను రెండింటిని సెలెక్ట్ చేశాను అండ్ షిఫ్ట్ డీ క్లిక్ చేశాను. అలాంగ్ ఎటు కావాలి, ఎక్స్ డైరెక్షన్లో కావాలి. సో చూసారా, ఒక సీన్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఆల్ రైట్. అండ్ ఇవి కూడా సేమ్ అంతే అండి. షిఫ్ట్ డీ పట్టుకున్నాను, రెండింటిని షిఫ్ట్ ప్లస్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను, రెండు సెలెక్ట్ అయినాయి. అండ్ షిఫ్ట్ ప్లస్ డీ క్లిక్ చేశాను. సో ఈ రెండు అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సర్ఫేస్కి స్టిక్ అయి ఉన్నాయి కాబట్టి నేను రైట్ క్లిక్ ఇచ్చాను. సో అక్కడే ఫామ్ అయినాయి డూప్లికేట్ ఐటమ్స్ అనేది. ఇప్పుడు నేను ఈ టూల్ యూస్ చేసి, మూవ్ టూల్ యూస్ చేసి ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి నేను మూవ్ చేయొచ్చు. ఆల్ రైట్. అండ్ రొటేట్ చేయొచ్చు. ఓకే. సో ఆల్ రైట్ గాయస్, ఇంకోటి ఏంటంటే మీరు కింద ఒక ప్లేన్ని యాడ్ చేయొచ్చు, మెష్ ప్లేన్. సో ప్లేన్ యాడ్ అయింది కదా. సో నేను స్కేల్ చేస్తున్నాను, స్కేల్ అలాంగ్ ఎక్స్ అండ్ మూవ్. సో చూసారా. సో ఒక చిన్న సెటప్ అనమాట. మనం ఎడిట్ మోడ్లో టూల్స్ అన్నీ కవర్ చేసాం. సో ఆల్ రైట్ గైస్, ఎడిట్ మోడ్లో టూల్స్ గురించి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం చూద్దాం. మోడిఫైర్స్ యూస్ చేసి మనం ఎలా మోడలింగ్ చేయొచ్చు అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ మోడల్స్ని క్రియేట్ చేద్దాం. వీడియో చాలా లాంగ్ అయిందండి, కానీ నేను బిగినర్ లెవెల్లో చెప్పాను ఈ ట్యూటోరియల్ని. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్ ట్యూటోరియల్. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం మోడల్స్ని ప్రాక్టీస్ చేద్దాం గైస్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ స్టార్టింగ్లో కొంచెం బోర్ అనిపించవచ్చండి, కానీ ట్రస్ట్ మీ గైస్, ఈ టూల్స్ తెలిస్తేనే మీరు అడ్వాన్స్కి పుష్ అవ్వగలుగుతారు.
అండ్ నేను చూపించేవి అన్నీ లో పాలీ మోడల్సే, అవి అడ్వాన్స్ మోడల్స్ ఏం కావు. బట్ మీకు బిగినర్స్కి కావాల్సిన బేసిక్ ఐడియా అనేది వస్తుంది. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next tutorials.